హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడర్ తెలుగు. సో ప్రీవియస్ వీడియో ఉంది కదా, ఇంపల్స్ ఎంట్రీస్. సో ఆ వీడియో యొక్క కంటిన్యూషన్. సో ఈ వీడియోలో ఇంపల్స్ ఎంట్రీస్ ఎప్పుడు తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి అండ్ సినారియోస్ గురించి కంప్లీట్గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకోవచ్చు. అండ్ వాట్ ఆర్ ఇంపల్స్ ఎంట్రీస్? సో దీని గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చెప్పాను చాలా క్లియర్గా. సో దీస్ ఆర్ ఎంట్రీస్ వేర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ టు కంటిన్యూ మూవింగ్ ఐదర్ బుల్లిష్ ఆర్ బేరిష్ ఆఫ్టర్ ఇట్ బ్రేక్స్ ద ఐ ఆర్ ఏ లో ఆఫ్ ద ప్రీవియస్ క్యాండిల్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంపల్స్ ఎంట్రీస్ అనేవి మనకి 1 మినిట్. సో ఇలా ఒక్క నిమిషం. ఓకే, ఇంపల్స్ ఎంట్రీస్ అనేవి మనం ఇలా ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసిన వెంటనే మనం బై చేస్తాం వితౌట్ ఎనీ కన్ఫర్మేషన్. అంటే క్యాండిల్ ఎటువంటి రెసిస్టెన్స్ ఆర్ సపోర్ట్ కింద క్లోజ్ అవ్వకుండా మనం వాల్యూమ్ యాంటిసిపేట్ చేసి బై చేస్తాం. సో వీటిని ఇంపల్స్ ఎంట్రీస్ అంటారు. సో ఫర్దర్గా మనం అప్కమింగ్ స్లైడ్స్లో ఇంకా క్లియర్గా డిస్కస్ చేసుకోవచ్చు. అండ్ మీకు ప్రీవియస్ ఇంపల్స్ ఎంట్రీ 1.0 ఉంది కదా, సో అందులో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అదొకసారి చూడండి. అది చూసిన తర్వాత దాని కంటిన్యూషన్ ఈ వీడియో. అండ్ వీడియో లెంతీగానే ఉంటుంది. సో ఈ వీడియోలో కానీ ప్రీవియస్ వీడియోస్లో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. సో అందులో జాయిన్ అవ్వండి. మనం బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు టెక్నికల్ అనాలిసిస్ చెప్తున్నాం. అండ్ అప్కమింగ్ డేస్లో మనం ఫండమెంటల్ అనాలిసిస్ కూడా స్టార్ట్ చేస్తాం. సో మనం కంప్లీట్ ఫారెక్స్ సంబంధించిన కంప్లీట్ నాలెడ్జ్ మొత్తం మన ఛానల్లో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, ఇంకా టాపిక్లోకి వెళ్తే, వెన్ షుడ్ వీ లుక్ ఫర్ ఇంపల్స్ ఎంట్రీస్? డ్యూరింగ్ హై వాల్యూమ్ టైమ్స్ అండ్ ట్రెండింగ్ మార్కెట్. సో ఇక్కడ హై వాల్యూమ్ టైమ్స్ వచ్చి మనకి మీ అందరికీ తెలుసు. సో వాల్యూమ్ టైం అంటే ఏ టైంలో ఎక్కువ వాల్యూమ్ ఉంటుందో సో ఆ టైంలో మనం ఎక్కువ ఇంపల్స్ ఎంట్రీస్ చూస్తాం. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే 12 to 2 అండ్ 5:30 to 8:30. సో ఈ టైంలో ఎక్కువ వాల్యూమ్ ఉంటుంది. సో ఎక్కువ వాల్యూమ్ ఉన్నప్పుడు మనకి ఇలా రేంజ్లో ఉంటుంది చూసారా, అంటే ఇలా రేంజ్ ఫామ్ చేస్తుంది కదా, రేంజ్ ఫామ్ చేసినప్పుడు ఇలా హ్యూజ్ బ్రేక్అవుట్ వచ్చే పాసిబిలిటీ చాలా ఎక్కువ. ఎందుకంటే వాల్యూమ్ కదా మనకి మెయిన్ ప్రైజ్ని మూవ్ చేసేది ఏంటి అంటే వాల్యూమ్ కదా. సో ఇలా ఎప్పుడంటే హై వాల్యూమ్ ఉంటుందో సో ఆ టైంలో మనం ఇంపల్స్ ఎంట్రీస్ ప్లాన్ చేస్తాం. అండ్ ట్రెండింగ్ మార్కెట్. సో ఇక్కడ ట్రెండింగ్ మార్కెట్ విషయానికి వస్తే ఇలా ట్రెండింగ్ అంటే ఇలా అప్ సైడ్ అయితే అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ మార్కెట్ మాత్రం ట్రెండింగ్లో ఉండాలి. అంటే ఇలా కన్సల్టేషన్లో కాకుండా ఇలా కన్సల్టేషన్లో కాకుండా ఇలా కన్సల్టేషన్లో కాకుండా ఇలా ట్రెండింగ్, ఇలా అప్ సైడ్ కానీ లేదంటే సేమ్ డౌన్ సైడ్. ఇలా డౌన్ సైడ్ ఉంటే మనకి ఇంపల్స్ ఎంట్రీస్ చాలా బాగా వర్క్ అవుతాయి. అంటే స్టాప్ లాస్ హిట్ అయ్యే పాసిబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది. అండ్ మనం తీసుకున్న వెంటనే ట్రేడ్ మన వైపు మూవ్ అయ్యి టార్గెట్ హిట్ అయ్యే పాసిబిలిటీ చాలా ఎక్కువ. రైట్? ఓకే. అండ్ వెన్ నాట్ టు లుక్ ఫర్ ఇంపల్స్ ఎంట్రీస్? వెన్ ప్రైస్ ఇస్ రేంజింగ్ అండ్ ఆర్ కన్సల్టేషన్ డ్యూరింగ్ ఏ కౌంటర్ ట్రేడ్ అన్లెస్ వి బ్రేక్ ఏ జోన్. ఓకే. అండ్ కన్సల్టేషన్ ఇప్పుడే కదా మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇలా ఒక రేంజ్లో ఉన్నప్పుడు మనం ఇంపల్స్ ఎంట్రీస్ చెయ్యం. మనకి ఎలాంటి రేంజ్లో ఉన్నప్పుడు క్యాండిల్ ఐదర్ మీదనన్నా క్లోజ్ అవ్వాలి లేదంటే కిందనన్నా క్లోజ్ అవ్వాలి. సో క్యాండిల్ క్లోజింగ్ గురించి వెయిట్ చేస్తాం. అదే మనకి ఇలా ట్రెండింగ్లో ఉన్నదనుకోండి, సో మనం బుల్లిష్ ఇంపల్స్ ఎంట్రీస్ చేస్తాం. ఇలా బేరిష్ అంటే ఇలాగ డౌన్ ట్రెండ్లో ఉంటే బేరిష్ సంబంధించిన ఇంపల్స్ ఎంట్రీస్ చేస్తాం. అంటే సెల్స్ తీసుకుంటాం ఇంపల్స్ ఎంట్రీస్. ఓకే. సో ఫర్దర్గా అంటే అప్కమింగ్ స్లైడ్స్లో మీకు ఇంకా చాలా క్లారిటీగా ఎగ్జాంపుల్స్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈస్ ద రిస్క్ ఫ్యాక్టర్ విత్ ఇంపల్స్ ఎంట్రీస్? సో ఇంపల్స్ ఎంట్రీస్ అనేవి చాలా రిస్కీ. ఎందుకంటే మనకి క్యాండిల్ 1 మినిట్. మనకి క్యాండిల్ క్లోజ్ అయితే మనకి ఎక్కువ ప్రాబబిలిటీ మన వైపు ఉంటుంది. సో ట్రేడ్ విన్ అవ్వడానికి. ఎందుకంటే ఆల్రెడీ క్యాండిల్ మీదన క్లోజ్ అయి ఉంటుంది కాబట్టి. బట్ అదే క్యాండిల్ క్లోజ్ అవ్వకుండా ఉన్నాయి కదా మనం తీసుకునేది ఇంపల్స్ ఎంట్రీస్. సో ఇటువంటి ఎంట్రీస్ మనం కొద్దిగా రిస్క్ ఎక్కువ. సో ఇలాంటప్పుడు మనం ఫుల్ రిస్క్‌తో కాకుండా హాఫ్ రిస్క్‌తో వెళ్ళడం బెటర్. ఇంపల్స్ ఎంట్రీస్ అండ్ ఇనిషియల్‌గా ఇంపల్స్ ఎంట్రీస్ అందరూ బ్యాక్ టెస్ట్ చేయండి. అండ్ లైవ్ మార్కెట్‌లో అబ్జర్వ్ చేయండి. ఇంపల్స్ ఎంట్రీస్ తీసుకొని ట్రేడ్ చేయడం అంత ఈజీ కాదు. సో నేను ఇంపల్స్ ఎంట్రీస్ ట్రేడ్ చేయడానికి నియర్లీ 6 మంత్స్ పట్టింది. సో 6 మంత్స్ నేను అబ్జర్వ్ చేసి, నోట్ చేసుకొని కీ పాయింట్స్ మొత్తం అప్పుడే నేను ఇంపల్స్ ఎంట్రీస్ అంటే తీసుకోవడం మొదలుపెట్టాను. సో మీరు కూడా ఈ వీడియో చూసిన వెంటనే ఇంపల్స్ ఎంట్రీస్ ట్రై చేయొద్దు. ముందు సాఫ్ట్‌వేర్ ఎఫెక్ట్స్ బ్యాక్ టెస్టింగ్ సాఫ్ట్‌వేర్ మీకు తెలిసే ఉంటది కదా. సో నేను ముందు వీడియో కూడా చేశాను. సో అదొకసారి చూసి అందులో ఇంపల్స్ ఎంట్రీస్ ఎక్కడొస్తున్నాయి, ఏ టైంలో వస్తున్నాయి, అంటే ఏ సినారియోస్ ఉన్నాయి, అంటే పక్కన ఎలాంటి రేంజ్‌లో ఎంతెంత టైం మూవ్ అవుతున్నాయి, అంటే ఎంత రేంజ్ ఉన్నప్పుడు ఎలా మూవ్ అవుతున్నాయి, ఇవంతా డేటా మీ దగ్గర ఉండాలి. అంటే ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? మీరు సాఫ్ట్‌వేర్ ఎఫెక్ట్స్‌లో బ్యాక్ టెస్ట్ చేస్తే మీకు తెలుస్తుంది. సో బ్యాక్ టెస్టింగ్ ఎలా చేయాలి ఇవన్నీ నేను సాఫ్ట్‌వేర్ ఎఫెక్ట్స్ వీడియోలో చెప్పాను. సో ఆ వీడియో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో పిన్ చేస్తాను. పేస్ట్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో అయిన తర్వాత. సో మీకు బ్యాక్ టెస్టింగ్ చాలా ఇంపార్టెంట్. సో ట్రేడింగ్‌లో సక్సెస్ అవ్వాలంటే నేర్చుకున్న ప్రతి టాపిక్ మనం బ్యాక్ టెస్ట్ చేయాలి.
ఓకే. ఇంపల్స్ ఎంట్రీస్ అనేవి ఆర్ రియల్లీ రిస్కీ యాస్ ద ఎంట్రీస్ ఆర్ టేకెన్ బిఫోర్ క్యాండిల్ క్లోజ్. ఓకే. సో, క్యాండిల్ క్లోజ్ అవ్వకముందు తీసుకుంటాం కాబట్టి ఇవి రిస్కీ. సో, అందుకు మనం కొద్దిగా కేర్‌ఫుల్‌గా ఉండి రిస్క్ చాలా తక్కువ అంటే ఇనీషియల్‌గా చాలా తక్కువ తీసుకోవాలి. మనకి ఎక్స్‌పీరియన్స్ వచ్చేంత వరకు. సో, ఆ తర్వాత మీకు ఎప్పుడైతే ఎక్స్‌పీరియన్స్ వస్తదో, సో, మీ దగ్గర డేటా ఉంటుందో ఇంపల్స్ ఎంట్రీస్ ఎక్కువ ఎంట్రీస్ తీసుకున్న అప్పుడు మీ దగ్గర డేటా ఉంటుంది కదా! సో, టార్గెట్స్, స్టాప్ లాస్‌లు హిట్ అయిన డేటా. సో, దాని బేస్ మీద మీకు ఆటోమేటిక్‌గా ఎక్స్‌పీరియన్స్ వచ్చే కొద్దీ మీరు ఇంపల్స్ ఎంట్రీస్ చాలా ఈజీగా తీసుకోగలరు. సో, ఇనీషియల్‌గా మాత్రం ఫస్ట్ బ్యాక్ టెస్ట్ చేయండి. ఒకవేళ లైవ్‌లో తీసుకున్నా చాలా అంటే చాలా అసలు చాలా తక్కువ రిస్క్‌తో తీసుకోండి. అర్థమవుతుందా ట్రేడ్? ఓకే. సో, సారీ వెన్ ఆర్ ఇంపల్స్ ఎంట్రీస్ ఇన్‌వాలిడ్? రేంజింగ్ మార్కెట్ అండ్ లో వాల్యూమ్. సో, రేంజింగ్ మార్కెట్ అండ్ లో వాల్యూమ్. సో, అంటే మనకిలా రేంజ్‌లో ఉన్నప్పుడు అంటే లో వాల్యూమ్ గురించి మనకి తెలిసిందే. సో, ఆఫ్టర్ 12 అంటే ఈ టైంలో. సో, 12-2 హై వాల్యూమ్ అండ్ 5-8 వరకు చాలా ఎక్కువ వాల్యూమ్ ఉంటుంది. బట్ నేను వాల్యూమ్ ఏ టైంలో ఎక్కువ ఉంటుందో సో, ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో, ఆ టైంలో కాకుండా మిగతా టైం లైక్ 8-10 వరకు అస్సలు వాల్యూమ్ ఉండదు. సో, అంటే మన ఇండియన్ స్టాండర్డ్ టైంలో ఏషియన్ ఓపెన్ అయిన 2 అవర్స్ తర్వాత వాల్యూమ్ ఉండదు. అండ్ నెక్స్ట్ చూస్తే 3-5 వరకు వాల్యూమ్ ఉండదు. అంటే చాలా తక్కువ వాల్యూమ్ ఉంటుంది. సో, ఈ టైమ్స్‌లో మనం ఇంపల్స్ ఎంట్రీస్ చేయడం చాలా రిస్కీ. సో, ఈ వాల్యూమ్ కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. టైమింగ్ అండ్ వాల్యూమ్ మనం కొద్దిగా చూసుకొని ఇంపల్స్ ఎంట్రీ తీసుకున్నప్పుడు, అప్పుడు మనం వాల్యూమ్ ఎక్కువగా ఉన్నప్పుడే చేయాలి. లేకపోతే ఇంపల్స్ ఎంట్రీస్ అవాయిడ్ చేయాలి. సో, ఈ వాల్యూమ్ అండ్ టైమింగ్ వీటి గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో చేశాను. అంటే ప్రీవియస్ వీడియోస్‌లో క్లియర్‌గా చెప్పాను. సో, ఒకసారి చెక్ చేయండి. అది అండ్ ఈ వీడియో ఎవరైనా ర్యాండమ్‌గా చూస్తే ఇది జస్ట్ అంటే ఒక వీడియో కాదు. ఇది కోర్స్‌లో అంటే ఇదొక వీడియో. సో, ముందు కోర్స్‌లో ఉన్న ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసి ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. సో, కోర్స్ మొత్తం మన ఛానల్ ప్లేలిస్ట్‌కి వెళ్లి చూడండి. అక్కడ మీకు ప్లేలిస్ట్‌లో మామూలు ప్లేలిస్ట్‌లో బేసిక్స్ నుంచి అడ్వాన్స్‌డ్ వరకు ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. సో, అది అందులో ఈ వీడియో కూడా యాడ్ చేస్తాను. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వి పిన్నెడ్ మెసేజ్ చెక్ చేస్తే మీకు మన కోర్స్ మొత్తం ఒక ఆర్డర్‌లో దొరుకుతాయి. వీడియోస్ అన్నీ ఒక ఆర్డర్‌లో ఉంటాయి. రైట్? ఓకే. అండ్ ఇక్కడ ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే, ఇక్కడ చూస్తే మనకు క్లియర్‌గా రెసిస్టెన్స్ ఫార్మ్ చేసింది. రెసిస్టెన్స్ ఫార్మ్ చేసిన తర్వాత అక్కడ ఈ క్యాండిల్ చూస్తే మనకి రేంజ్ లోపలే క్లోజ్ అయింది. అండ్ ఇది కూడా రేంజ్ లోపలే క్లోజ్ అయింది. మనకి రేంజ్ బయటన ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి సేమ్ ఇదంతా కన్సల్టేషన్ అండ్ ఇక్కడ సపోర్ట్ విషయానికొస్తే ఇది సపోర్ట్. మనకి ఇక్కడ ఎక్కడ ట్రేడ్ తీసుకునే పాసిబిలిటీయే ఇవ్వలేదు. బట్ ఇక్కడ మీరు చూస్తే ట్రేడ్ అంటే ఇక్కడ క్యాండిల్ చూస్తే మీదన క్లోజ్ అయింది. సో, తర్వాత క్యాండిల్ వచ్చి ప్రీవియస్ క్యాండిల్ లోని రెస్పెక్ట్ చేసి మంచి టాప్ విక్కేసి మీదన క్లోజ్ అయింది. సో, ఇది ఏ ప్లస్ ఎంట్రీ కింద మనం తీసుకోవచ్చు. అండ్ స్టాప్ లాస్ వచ్చి కరెంట్ క్యాండిల్‌లో పెట్టుకోవచ్చు. సో, ఏ ప్లస్ ఎంట్రీ అంటే ఏంటో మీకు ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను కదా! సో, ఇది చాలా మంచి ఎంట్రీ. బట్ ఇక్కడ చూస్తే స్టాప్ లాస్ హిట్ అయింది. సో, ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అవ్వడానికి కారణాలు ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్యాండిల్ అంటే కన్సల్టేషన్‌లో ఉన్నప్పుడు ఈ క్యాండిల్ మీదన క్లోజ్ అయిందా? ఈ క్యాండిల్ ఈ క్యాండిల్ ఇలా ఎంత పెద్దగా క్లోజ్ అయితే మనకి తర్వాత క్యాండిల్ ఇలా బాటమ్ విక్కేసి అంత అంటే ఇలా వెళ్ళడానికి పాసిబిలిటీ చాలా ఎక్కువ. మనకి క్యాండిల్ ఎప్పుడు ఒక రెసిస్టెన్స్ మీదన క్లోజ్ అవుతుంది చూసారా క్యాండిల్. సో, ఆ క్యాండిల్ ఎప్పుడు మనకి చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. అంటే ఈ క్యాండిల్ ఎప్పుడు ఒక్క నిమిషం కలర్ చేంజ్ చేస్తాను. ఈ క్యాండిల్ ఎప్పుడు స్ట్రాంగ్‌గా ఉండాలి. 1 మినిట్ ఆడియో. ఓకే. సో, ఈ క్యాండిల్ ఎప్పుడు మనకి స్ట్రాంగ్‌గా క్లోజ్ అవ్వాలి. సో, తర్వాత క్యాండిల్‌లో మనం ట్రేడ్ తీసుకోవడానికి మనకి తీసుకుంటే మనం విన్ అయ్యే పాసిబిలిటీ చాలా ఎక్కువ. సో, ఎప్పుడు మీరు ట్రేడ్ తీసుకునేటప్పుడు ప్రీవియస్ క్యాండిల్ ఒకసారి చెక్ చేసుకోండి. ప్రీవియస్ క్యాండిల్ ఎంత స్ట్రాంగ్‌గా క్లోజ్ అవుతే ఐదర్ బేరిష్ ఆర్ బుల్లిష్. సో, మనం ట్రేడ్ విన్ అయ్యే పాసిబిలిటీ అంత ఎక్కువ. రైట్? ఓకే. సో, ఇక్కడ చూస్తే మనకి కన్సల్టేషన్ అండ్ ఇక్కడ క్యాండిల్ చూస్తే చాలా వీక్‌గా క్లోజ్ అయింది. అండ్ ఫేక్ ఔట్ ఇచ్చి లోపల క్లోజ్ అయింది. బట్ ఇక్కడ మనం ఫేక్ ఔట్ ట్రేడ్ కూడా చేయడానికి ఏమి లేదు. ఎందుకంటే రేంజ్ లేదు. సో, మన స్ట్రాటజీకి ఈ పాయింట్స్ చెప్తున్నాను వినండి. చాలా జాగ్రత్తగా. ఫస్టొచ్చి రేంజ్. సో, రేంజ్ మనకి చాలా ఎక్కువ అండ్ చాలా క్లీన్‌గా ఉండాలి. అట్‌లీస్ట్ 30 పిప్స్ ఉండాలి. అండ్ సెకండొచ్చి వాల్యూమ్. సో, వాల్యూమ్ కూడా మనకి వాల్యూమ్ టైమ్ అయ్యుండాలి. ఎందుకంటే మన మార్కెట్‌ని మూవ్ చేసేదేంటంటే వాల్యూమే కదా! సో, వాల్యూమ్ టైమ్ అయ్యుంటేనే మనం ట్రేడ్స్ చేస్తాం. అంటే మనం ట్రేడ్స్ తీసుకుంటాం. సో, అందుకే నేను డే మొత్తం మీరు ట్రేడింగ్ చేయొద్దని చెప్తాను. సో, ఫస్ట్‌లో అని ఇనిషియల్‌గా కాదు.
అంటే ఇనీషియల్‌గా కాదు, ఎక్స్‌పీరియన్స్ వచ్చాకని కాదు. బట్ అసలు ట్రేడింగ్ అనేది డే మొత్తం చేయకూడదు. ఒక పర్టిక్యులర్ టైం పెట్టుకోండి. ఐదర్ మీకు ఏషియన్‌లో చేస్తున్నా, లండన్‌లో చేస్తున్నా, న్యూయార్క్‌లో చేస్తున్నా ఒక పర్టిక్యులర్ టైంలో మాత్రమే చేయండి. సో, ఎవ్రీ డే ఒక పర్టిక్యులర్ టైంలో మీరు ఒక పెయిర్‌ని అబ్జర్వ్ చేస్తే 1 ఆర్ 2 పెయిర్స్‌ని అబ్జర్వ్ చేస్తే మీకు ప్రతిరోజు తెలుస్తుంది. అంటే 1 ఆర్ 2 మంత్స్ అయిన తర్వాత ఆ పెయిర్‌లో మీరు మాస్టర్ అవుతారు. సో, ఈజీగా ఆ పెయిర్ మూవ్‌మెంట్‌ని మీరు ఈజీగా క్యాచ్ చేయగలరు. సో, ఈజీగా ట్రేడ్‌లో విన్ అవ్వగలరు. ఎందుకంటే మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. ప్రైస్ ఎలా మూవ్ అవుతుందో, ఏ టైంలో ఎలా మూవ్ అవుతుందో అదన్నీ మీకు తెలుస్తాయి కదా! సో, అందుకే నేను చెప్తున్నాను. సో, పర్టిక్యులర్‌గా 1 ఆర్ 2 పెయిర్స్‌లో మాత్రమే ఫోకస్ చేయండి. అండ్ పర్టిక్యులర్ టైమ్‌లో మాత్రమే ఫోకస్ చేయండి. సో, డే మొత్తం ట్రేడింగ్ చేస్తానంటే మాత్రం సో, అది కరెక్ట్ వే ఆఫ్ ట్రేడింగ్ కాదు. సో, ఓకే. నెక్స్ట్ వన్, కౌంటర్ ట్రెండ్ పొజిషన్స్. వెన్ ప్రైస్ ఈస్ ట్రెండింగ్, ఇట్ ఈస్ ఈజియర్ టు గెట్ ఎన్ ఇంపల్స్ ఎంట్రీ అండ్ రైడ్ ది మొమెంటమ్. ఇట్స్ డిఫికల్ట్ టు డూ ఇన్ ఎ కౌంటర్ ట్రెండ్. ఓకే. సో, ఇక్కడ ప్రైస్ మనకి ట్రెండింగ్‌లో ఉన్నప్పుడు మనం ఈజీగా ఇంపల్స్ ఎంట్రీస్ విన్ అవుతాం. సో, ట్రెండింగ్ అంటే ఏంటి? ఇలా హైయర్ హైస్, సారీ 1 మినిట్. సో, ఇలా హైయర్ హైస్, హైయర్ లోస్. సో, ఇక్కడెప్పుడు మనం ఇంపల్స్ ఎంట్రీస్ అనే ఈ హైని బ్రేక్ చేసాక మనం తీసుకుంటాం. సో, ఇక్కడ తీసుకుంటే ఇది పుల్ బ్యాక్ ఎంట్రీ. బట్ ఇక్కడ ఎప్పుడంటే ఈ హైని బ్రేక్ చేసాక తీసుకుంటామో ఇది ఇంపల్స్ ఎంట్రీ. అదే మీరు ట్రెండ్ అంటే మనకి అప్ ట్రెండ్‌లో మనం బైస్ చేశారనుకోండి. సో, ఇలా ఉన్నప్పుడు మనం ఇక్కడ ఇంపల్స్ ఎంట్రీ బైక్ అని అటెంప్ట్ చేస్తే మనం ఈజీగా ట్రేడ్ విన్ అవుతాం. ఎందుకు విన్ అవుతాం అంటే మనకి ట్రెండ్ మన వైపు ఉంది. అండ్ పక్కన క్లీన్ రేంజ్ ఉంటుంది. సో, అప్ ట్రెండ్‌లో మాక్సిమం కేసెస్‌లో మనకు పక్కన క్లీన్ రేంజ్ ఉంటుంది. సో, ఇక్కడ మనం బై చేస్తాం కాబట్టి మనం స్టాప్ లాస్ వచ్చి అండ్ కరెంట్ క్యాండిల్ ఆర్ ప్రీవియస్ క్యాండిల్ లోలో పెట్టుకుంటాం. సో, ట్రేడ్ విన్ అవుతాం. సో, అందుకే ట్రెండ్ వైపే చేయాలి. ఇంపల్స్ ఎంట్రీస్ అనేవి ట్రెండ్ మనకి చాలా ఇంపార్టెంట్. సో, మనం ఐదర్ ఇలా డౌన్ ట్రెండ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే సో, ఇది ఏ ట్రెండ్? ఇది లోయర్‌లో. లోయర్ హై 1 మినిట్. ఓకే. లోయర్‌లో, లోయర్ హై, లోయర్‌లో, లోయర్ హై, లోయర్‌లో. సో, ఇదేంటి? డౌన్ ట్రెండ్ రైట్? సో, ఇలాంటి టైంలో మనం సెల్స్ మాత్రమే చేయాలి. సో, ఎందుకంటే ట్రెండ్ వైపు మనం ట్రేడ్ తీసుకుంటే మనం ఈజీగా విన్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఇంపల్స్ ఎంట్రీ చేశారు. సో, ఇది ట్రెండ్ మొత్తం మన వైపు ఉంది కాబట్టి మనం ఈజీగా ఇక్కడికి 1:1 ఆర్ 1:2 ఈజీగా క్యాచ్ చేసుకొని మనం ట్రేడ్ క్లోజ్ చేసుకొని వచ్చేయొచ్చు. తర్వాత ఇక్కడ మనకు మళ్ళీ రీటెస్ట్ ఎంట్రీ ఇస్తది. ఎందుకంటే ట్రెండ్ ఎప్పుడు మనకు తెలిసిందే కదా! ట్రెండ్ అనేది ఎలా మూవ్ అవుతుంది? వేవ్స్ టైప్‌లో కదా మూవ్ అవుతుంది. సో, ఇలా స్ట్రెయిట్ లైన్‌లో వెళ్తది కాబట్టి మనకు మళ్ళీ రీటెస్ట్ ఎంట్రీలో ఎంటర్ అవ్వచ్చు. అర్థమవుతుందా? సో, ఇది మనకి కౌంటర్ ట్రెండ్‌లో ఇంపల్స్ ఎంట్రీస్ చాలా రిస్కీ. సో, ట్రెండ్ చూసుకోవాలి. సో, ట్రెండ్ వైపే మనం ఇంపల్స్ ఎంట్రీస్ తీసుకోవాలి. అండ్ వీటి గురించి మనం ఇంపల్స్ ఎంట్రీస్ అంటే ఎలా తీసుకోవాలి లైవ్‌లో ఇవన్నీ మనం సిమ్యులేషన్ చేసినప్పుడు మాట్లాడుకుంటాం. జస్ట్ థియరీ మాత్రమే. సో, థియరీ అర్థమయ్యాక మనం సిమ్యులేషన్స్‌లో నేను లైవ్‌లో సిమ్యులేషన్స్ చేస్తాను. సో, అక్కడ మీకు ఏ క్వెషన్స్ ఉన్నా సరే అక్కడ నన్ను అడిగితే నేను అక్కడ ఆన్సర్ చేస్తాను. ఓకే. ఇక్కడ ఏమైనా పాయింట్స్ అర్థం అవ్వకపోయినా మన టెలిగ్రామ్ గ్రూప్ కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. సో, జాయిన్ అవ్వి అక్కడ నన్ను అడిగితే నేను ఆన్సర్ చేస్తాను. అండ్ వీడియో లెంతీగానే ఉంటుంది. సో, తప్పకుండా చూడాలి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో, అండ్ చిన్న వీడియోస్‌లో కవర్ చేయడం చాలా కష్టం. సో, అందు గురించి వీడియో లెంతీగానే ఉంటుంది. నెక్స్ట్ ఇన్ ఎ కౌంటర్ ట్రెండ్ ట్రేడ్ ఎ క్యాండిల్ కెన్ ఫ్లిప్ ఇన్ ద ట్రెండ్ డైరెక్షన్ యూ కెన్ హ్యావ్ ఎ స్టాప్ లాస్ ఇట్. ఓకే. సో, కౌంటర్ ట్రెండ్ ట్రేడ్‌లో మనం అంటే ట్రేడ్ తీసుకున్నాం అనుకోండి. సో, ఇదే ట్రెండ్ అప్ ట్రెండ్ కదా! సో, ఇక్కడ మనం ఇలాంటి దగ్గర సెల్స్ గట్టా అటెంప్ట్ చేస్తే మనకి ఇలా అంటే జస్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ ఇస్తుంది ఇక్కడ. ఇచ్చిన వెంటనే మళ్ళీ స్టాప్ లాస్ కూడా వస్తుంది. ఎందుకంటే ట్రెండ్ మన వైపు లేదు కదా! సో, అందుకే ట్రెండ్ వైపే మనం ఇంపల్స్ ఎంట్రీస్ చేయాలి. సో, ట్రెండ్ చూసుకోండి. సో, ట్రెండ్ ఎలా చూడాలి ఇవన్నీ నేను ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను. సో, 30 మినిట్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1 మినిట్. మనం ప్రీవియస్ క్యాండిల్ ఇదే ట్రెండ్. క్లియర్ అప్ ట్రెండ్ కదా! దీన్ని మీరెలా చెప్తారు? బికాస్ ఆఫ్ దిస్ లోస్ రైట్? సో, ఇది ఏంటి? హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో. సో, ఇది అప్ ట్రెండ్. సో, ఇలాగే డౌన్ ట్రెండ్ కూడా క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, కన్సల్టేషన్ ఎలా ఉంటుందో సో, అవి కూడా నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! సో, ఇవన్నీ ప్రీవియస్ వీడియోస్ అంటే దానికి కనెక్షన్ ఇది. సో, అవి మీరు చూస్తే మీకు దీనికి ఈ వీడియో చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. రైట్? సో, ఎగ్జాంపుల్స్‌లో మీకు ఇంకా క్లియర్‌గా చెప్తాను. సో, జస్ట్ ఇదేంటంటే థియరీ. ఎగ్జాంపుల్స్‌కి వెళ్ళినప్పుడు మీకు ఇంకా క్లారిటీగా మీకున్న డౌట్స్ అన్నీ తీరిపోతాయి. If a candle breaks the low of previous candle in a downtrend and vice versa, then does not mean price is now reversing. Okay. And the best thing is to understand the trend. సో, ఇక్కడ చెప్పిందే. సో, ప్రీవియస్‌గా చెప్పిందే మనం ట్రెండ్ అర్థం చేసుకొని ఇంపల్స్ ఎంట్రీస్ చేయాలి. సో, లేకపోతే మాత్రం స్టాప్ లాస్ హిట్ అయ్యే పాసిబిలిటీ చాలా ఎక్కువ. అండ్ ఇక్కడ కౌంటర్ ట్రెండ్ పొజిషన్స్ సెకండ్. వెనెవర్ ప్రైస్ ఈస్ ట్రెండింగ్ బుల్లిష్ ఇట్ క్రియేట్ ఏ సపోర్ట్ టు కంటిన్యూ బుల్లిష్. సో, ఇది మీ అందరికీ తెలిసిందే. సో, మనకి అంటే బుల్లిష్ మొమెంటమ్ ఏం చేస్తుంది? సో, 1 మినిట్. సో, బుల్లిష్‌గా ఉన్నప్పుడు మనకిక్కడ సపోర్ట్ ఫార్మ్ చేసి
మనకు బుల్లిష్‌గా వెళ్తుంది. సో, అదే చెప్తున్నారు. ఇక్కడ సపోర్ట్ ఫార్మ్ చేస్తుంది అండ్ బుల్లిష్‌గా వెళ్తుందని. అండ్ ఇవి మనకు తెలిసిందే. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి వెనెవర్ ప్రైస్ ఈస్ ట్రెండింగ్ బేరిష్ ఇట్ క్రియేట్ ఎ రెసిస్టెన్స్ టు బేరిష్. సో, మనకి ఇక్కడ రెసిస్టెన్స్ అంటే బేరిష్ ట్రెండ్‌లో మనకి ఇలా రెసిస్టెన్స్ ఫార్మ్ చేస్తుంది. 1 మినిట్. సో, ఇక్కడ రెసిస్టెన్స్ ఫార్మ్ చేస్తుంది. సో, ట్రెండ్ మన వైపు వెళ్తుంది. సో, ఇక్కడ రెసిస్టెన్స్ అంటే ఇది బేరిష్. అది ఇందాక చెప్పింది బుల్లిష్. నెక్స్ట్ if price breaks a minor support in a uptrend or a minor resistance in a downtrend, we can assume that a counter trend probability is higher. 1 minute. 1 minute. ఓకే. సో, దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ ఒక క్యాండిల్, బుల్లిష్ క్యాండిల్ అండ్ అనదర్ బుల్లిష్ క్యాండిల్, ఒక బుల్లిష్ క్యాండిల్. సో, ఇక్కడ ప్రైస్ ఎప్పుడు మనకి ఎలా వెళ్తుంది? ఇలాగా డైరెక్ట్‌గా వెళ్ళదు కదా! పుల్ బ్యాక్ ఇచ్చి ఆ తర్వాత కదా వెళ్తుంది. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఒక రెసిస్టెన్స్ ఫార్మ్ చేసింది. అండ్ నెక్స్ట్ ఒక జస్ట్ పుల్ బ్యాక్, అనదర్ పుల్ బ్యాక్, రైట్? సో, అక్కడ ఒక బుల్లిష్ అంటే ఒక సపోర్ట్ ఫార్మ్ చేసింది. సో, ఎప్పుడంటే 1 మినిట్. సో, ఇది ఇక్కడి నుంచి పక్కన క్లీన్ రేంజ్ ఉన్నదనుకోండి. ఓకే. ఇదే ట్రెండ్. క్లియర్‌గా చూస్తే అప్ ట్రెండ్ కదా! 1 మినిట్. వాట్ హ్యాపెన్ హియర్? సో, ఒక్క నిమిషం క్యాండిల్స్. ఓకే. ఇక్కడ సపోర్ట్ ఫార్మ్ చేసింది. సో, ఇక్కడ సపోర్ట్ ఫార్మ్ చేసినప్పుడు ఇదే ట్రెండ్. ఇది క్లియర్‌గా అప్ ట్రెండ్. అప్ ట్రెండ్‌లో మనం బయింగ్ చూస్తాం. సో, తర్వాత క్యాండిల్ వచ్చి బాటమ్ విక్కేసి ప్రీవియస్ క్యాండిల్ హైస్‌ని బ్రేక్ చేస్తే ఇక్కడి వరకు రీటెస్ట్ చేస్తుందని మనం ట్రేడ్ తీసుకుంటాం. కానీ ఇక్కడ ఇంపల్స్ ఎంట్రీ చేసేటప్పుడు మనం ఇది చాలా కీ పాయింట్ జాగ్రత్తగా వినండి. సో, ఎప్పుడంటే నెక్స్ట్ క్యాండిల్ వచ్చి ఈ లోని ప్రీవియస్ లోని ఒక్క నిమిషం ఇక్కడ లో ఎలా ఉంది కదా! సో, ఎప్పుడంటే నెక్స్ట్ క్యాండిల్ ఇలా బేరిష్ క్యాండిల్ ఇలా ఫార్మ్ అయ్యి ఇలా బేరిష్ క్యాండిల్ ఫార్మ్ అయ్యి, తర్వాత క్యాండిల్ ఈ లోన్స్ బ్రేక్ చేస్తుందో ఇలా. సో, ఈ లోని ఎప్పుడంటే బ్రేక్ చేస్తుందో మనం ట్రేడ్ తీసుకోవచ్చు. అదేంటి అప్ ట్రెండ్‌లో మనం ఎలా తీసుకోవచ్చు అంటే మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి లో అండ్ హై ఫార్మ్ చేసి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఫార్మ్ చేసింది. సో, రెసిస్టెన్స్ ఫార్మ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు ఒక సపోర్ట్ ఫార్మ్ చేసింది. సో, రూల్‌గా మనకి ఏం చేయాలి? ఈ రేంజ్ ఫిల్ చేయాలి. బట్ ఇక్కడ ఆల్రెడీ మనకి ఒక బేరిష్ క్యాండిల్ మనకు అపోజిట్‌గా క్లోజ్ అయింది. సో, ఆల్రెడీ ఇక్కడ మనకి ఏం ఫార్మ్ చేసింది? రెసిస్టెన్స్ ఫార్మ్ చేసింది అండ్ ఇక్కడ ఒక సపోర్ట్ కూడా ఫార్మ్ చేసింది. సో, ఎప్పుడంటే తర్వాత క్యాండిల్ ఈ లోని ప్రీవియస్ క్యాండిల్ లోని బ్రేక్ చేస్తుందో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకొని మన స్టాప్ లాస్ ప్రీవియస్ క్యాండిల్ హై పెట్టుకొని ఈ పక్కన క్లీన్ రేంజ్ ఎంత ఉందో సో అక్కడి వరకు మనం హోల్డ్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనకి అప్ ట్రెండ్‌లో కూడా ఇలా సపోర్ట్ ఫార్మ్ చేసి దాన్ని బ్రేక్ చేస్తే మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ ఇస్తుంది. సో ఇక్కడ మీరు కీ పాయింట్స్ ఏంటంటే అంటే మనం ఈ ట్రేడ్స్ తీసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పక్కన క్లీన్ రేంజ్. సో, ఎంత క్లీన్ రేంజ్ ఉంటే మనం విన్ అయ్యే పాసిబిలిటీ అంత ఎక్కువ. సో, ఇదొక ట్రేడ్ అనే కాదు. అంటే ఈ ఎంట్రీ అనే కాదు. సో, ప్రతి ఎంట్రీలోనే మన కీ పాయింట్ అంటే మనం మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే క్లీన్ రేంజ్. సో, ఎక్కడ క్లీన్ రేంజ్ ఉందో సో, దాని మీద ఫోకస్ చేయాలి. అండ్ వాల్యూమ్ టైమ్. సో, టైమ్ వచ్చి అంటే మనం ట్రేడింగ్ టైమ్ ఉంటుంది కదా! సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం ఎప్పుడు పడితే అప్పుడు ట్రేడ్ చేయం కదా! ఒక ఫిక్స్డ్ టైమ్ ఉంటుంది కదా! సో, ఆ టైమ్‌లో కంపల్సరీ వాల్యూమ్ ఉంటుంది. ఎందుకంటే మనం వాల్యూమ్ సెషన్స్ డిస్కస్ చేసుకున్నాం కదా! సో, అప్పుడే పెద్ద పెద్ద ఇన్‌స్టిట్యూషన్స్, హెడ్జ్ ఫండ్స్, బ్యాంక్స్ అవన్నీ అప్పుడే ఓపెన్ అవుతాయి. సో, ఆ టైంలో కంపల్సరీ వాల్యూమ్ ఉంటుంది కాబట్టి, అక్కడ వాల్యూమ్ గురించి మనకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. బట్ మనం చూడాల్సింది మెయిన్ ఏంటంటే క్లీన్ రేంజ్. సో, ఎంత క్లీన్ రేంజ్ ఉంటే మనం ట్రేడ్ అంత ఈజీగా విన్ అవుతాం. సో, ఇది వచ్చి అప్ ట్రెండ్. సో, ఇంక డౌన్ ట్రెండ్ విషయానికొస్తే సో, కంటెంట్ ఏం అర్థం అవ్వకపోయినా కిందన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా! సో, అందులో ఒకసారి జాయిన్ అవ్వి అక్కడ నన్ను కాంటాక్ట్ అవుతే నేను ప్రతీదీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటే ఇంకా క్లియర్‌గా మనం జూమ్ సెషన్స్ చేస్తున్నాం వీకెండ్. సో, అక్కడ మీకు ఇంకా క్లియర్‌గా చెప్తాను. అంటే ఏమన్నా ఇందులో ఎక్కడైనా ఏమైనా పాయింట్స్ అర్థం అవ్వకపోయినా సో, అక్కడ డిస్కస్ చేసుకుందాం. రైట్? సో, నాకు తెలిసి ఇక్కడ ప్రతి పాయింట్ క్లియర్‌గానే అర్థమవుతది. ఎందుకంటే బానే చెప్తున్నాననుకుంటున్నాను. బట్ ఇంకా మీకేమన్నా అర్థం అవ్వకపోతే ఒకసారి జాయిన్ అవ్వండి. ఓకే. నెక్స్ట్ వన్ 1 మినిట్ అండ్ సో, ఈ పైనొచ్చి ఇంకా రేంజ్ ఉంది అనుకోండి. ఎందుకంటే ఇక్కడ పక్కన మనకి కంటెంట్ ఉంది కదా! సో, ఇక్కడ డ్రా చేయడానికి
నాకు లేదు అంటే ఛాన్స్ లేదు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఏం చేసింది మనకి రెసిస్టెన్స్ ఫామ్ చేసింది కదా. ఇదే ట్రెండ్, డౌన్ ట్రెండ్. ఇక్కడ క్లియర్గా చూసారా. సో ఇది డౌన్ ట్రెండ్ అండ్ ఒక పుల్ బ్యాక్ ఇచ్చింది. సో పాసిబిలిటీ ఏంటి, కిందకు వచ్చే పాసిబిలిటీ చాలా ఎక్కువ. బట్ ఇక్కడ మీకు తర్వాత క్యాండిల్ వచ్చి మళ్ళీ సేమ్ ఇలా ఒక బుల్లిష్ మినిట్. సో ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ కానీ ఎలా ఫామ్ అయితే సో తర్వాత క్యాండిల్‌లో మనం ఇంపల్స్ ఎంట్రీ అటెంప్ట్ చేయొచ్చు. ఎందుకు అంటే ఎలా బాటమ్ ఎక్కేసిన తర్వాత మనం ఇంపల్స్ ఎంట్రీ చేయొచ్చు. ఏ ఏ ప్లేస్‌లో మనం ఇంపల్స్ ఎంట్రీ ఎంటర్ అవ్వచ్చు అంటే ఈ హైస్‌ని బ్రేక్ చేస్తది కదా. ఇక్కడ మనం ఇంపల్స్ ఎంట్రీ ఎంటర్ అవ్వచ్చు. అండ్ మన స్టాప్ లాస్ వచ్చి ప్రీవియస్ క్యాండిల్‌లో మరీ ఎక్కువగా ఉంది కాబట్టి కరెంట్ క్యాండిల్‌లోకొస్తే మనకి ఇక్కడ ఒక 10-15 పిప్స్ ఉంటుంది కాబట్టి కరెంట్ క్యాండిల్‌లో పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 1 మినిట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 10 డౌన్ సైడ్ అండ్ ఇక్కడ పుల్ బ్యాక్ ఇచ్చింది. సో ఈ క్యాండిల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. సో ఇక్కడ మనం రీటెస్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు కదా. ఈ లోని బ్రేక్ చేసినప్పుడు ఇక్కడ మనం రీటెస్ట్ ఎంట్రీ తీసుకొని ఇదంతా హోల్డ్ చేయొచ్చు కదా. అంటే ఇక్కడ పాయింట్ నెంబర్ 1 ఏంటంటే మనకి రేంజ్ లేదు. సో ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకున్నా మీకు రేంజ్ లేదు కదా. ఇక్కడ సపోర్ట్ చూసారా ఎంత దగ్గరగా ఉందో. నేనేం చెప్పాను. సో మనకి రేంజ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. అట్‌లీస్ట్ 30 పిప్స్ ఉండాలని చెప్పాను కదా. ఇక్కడ రేంజ్ లేదు. కాబట్టి ఇక్కడ మనకు సెల్ పాసిబిలిటీ లేదు. బట్ ఇక్కడ బైస్ చూస్తే మనకు పక్కన చాలా క్లీన్ రేంజ్ ఉంది. సో కాబట్టి మనకి అంటే ప్రీవియస్ క్యాండిల్ మనకు కన్ఫర్మేషన్ ఇచ్చింది. సో ఇది రెడ్ క్యాండిల్, దీన్ని హైని బ్రేక్ చేస్తే మనం ఇక్కడ కన్ఫర్మేషన్ లేదు. అంటే ట్రేడ్ తీసుకోవడానికి కొద్దిగా రిస్క్ ఎక్కువ. బట్ ఈ క్యాండిల్ కూడా కన్ఫర్మేషన్ ఇచ్చింది. అండ్ తర్వాత క్యాండిల్ బాటమ్ ఎక్కేసి మరి ప్రీవియస్ క్యాండిల్ హైస్‌ని బ్రేక్ చేసింది. కాబట్టి ఇక్కడ బై చేస్తాం. పక్కన క్లీన్ రేంజ్ ఎంతవరకు ఉందో సో అంతవరకు మనం హోల్డ్ చేస్తాం. ఓకే. సో ఇది బేరిష్ కన్ఫర్మేషన్. ఇది బుల్లిష్ కన్ఫర్మేషన్ అండ్ ఇది బేరిష్ ట్రెండ్‌లో మనం బై ట్రేడ్ ఎలా చేయాలి? సో దానికి సంబంధించింది. ఓకే. సో 2 సినారియోస్ మీకు అర్థమయ్యాయి కదా. ఓకే. రైట్. 1 మినిట్. నెక్స్ట్. సో నెక్స్ట్ వచ్చి వెన్ ఆర్ ఇంపల్స్ ఎంట్రీస్ వాలిడ్. సో ఇంపల్స్ ఎంట్రీస్ ఆర్ వాలిడ్ వెనెవర్ దేర్ ఈస్ ఎ స్ట్రాంగ్ ట్రెండ్. సో ఇంపల్స్ ఎంట్రీస్ ఎప్పుడు స్ట్రాంగ్ ట్రెండ్ ఐదర్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ మనకి స్ట్రాంగ్ ట్రెండ్ ఉండాలి. స్ట్రాంగ్ ట్రెండ్ ఉండాలి. సో మన కన్సల్టేషన్‌లో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇంపల్స్ ఎంట్రీస్ ఫెయిల్ అవుతాయి. మన కన్సల్టేషన్ అస్సలు ఎట్టి పరిస్థితుల్లోను కన్సల్టేషన్‌లో ట్రేడ్ చేయకూడదు. ఇంపల్స్ ఎంట్రీస్ క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు తప్పకుండా వెయిట్ చేయాలి. ఓకే. అండ్ వెన్ ప్రైస్ ఈస్ ట్రెండింగ్ ఇట్ ఈస్ క్రియేటింగ్ హైయర్ హైస్ అండ్ హైయర్ లోస్. సో సేమ్ పాయింట్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సేమ్ రిపీట్ అవుతుంది. సో బుల్లిష్ ట్రెండ్ ఎలా ఉంటుంది. సో హైయర్ హైస్‌ని ఫార్మ్ చేసుకుంటూ వెళ్తుంది. అండ్ బేరిష్ ట్రెండ్ ఎలా ఉంటుంది. లోయర్ లోస్‌ని ఫార్మ్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఈ రిపీట్ అయినవే ఎందుకు రిపీట్ అవుతున్నాయంటే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. సో మన స్ట్రాటజీలో నేర్చుకోవడానికి పెద్ద ఎక్కువ ఏమీ లేదు. మనకు కావాల్సిన వాల్యూమ్, రేంజ్ అండ్ అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అలా తీసుకోవాలి. అంతే జస్ట్ మన స్ట్రాటజీస్‌లో మీరు అంటే ఏం నేర్చుకున్నా సరే, ఏ ఎంట్రీస్ గురించి దేని గురించి డిస్కస్ చేసుకున్నా మీకెప్పుడు ఈ 5 టాపిక్స్ వెనకాలే ఉంటుంది. సో అందుకే మీకు ఈ హైయర్ హైస్, హైయర్ లోస్, అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్స్ ఇవి ఇలా రిపీట్ అవుతూనే ఉంటాయి. సో ఇవి రిపీట్ చేయడానికి కూడా అంటే రీజన్ ఉంది. సో ఇవి మీరు ఇంకా మీకు క్లియర్‌గా తెలిసుండాలి. ఎందుకంటే వీటి మీద మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మీకు ఇంకా అంటే ప్రాఫిటబుల్ ఇప్పుడు మీకు చాలా డౌట్స్ వస్తాయి. సో మెయిన్ పిల్లర్స్ ఏంటంటే ఇవి చాలా అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, వాల్యూమ్, సో క్యాండిల్ స్టిక్స్, సో ఇవి చాలా క్లీన్ అంటే మనకి చాలా ఇంపార్టెంట్. సో వీటి మీద మీకు నా ముందు వీడియోస్ అన్నీ చూస్తే మీకు వీటి మీద చాలా క్లారిటీ ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ వన్ వచ్చి క్యాండిల్స్ మూవ్స్ ద సేమ్ వే క్రియేటింగ్ హైయర్ హైస్ అండ్ హైయర్ లోస్. ఓకే. థింగ్స్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్ వెన్ టేకింగ్ ఎన్ ఇంపల్స్ ఎంట్రీ. సో ఇంపల్స్ ఎంట్రీస్ తీసుకునేటప్పుడు మీకు మీరు క్వెషన్ చేసుకోవాల్సిన థింగ్స్ ఏంటంటే ఆర్ ది హైయర్ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్స్ ప్రింటింగ్ ఇన్ మై డైరెక్షన్. ఓకే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హైయర్ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్స్ మన డైరెక్షన్‌లో ఉన్నాయా లేదా? హైయర్ టైమ్ ఫ్రేమ్ క్యాండిల్స్ అంటే మనం ట్రేడ్ చేసి మనం ఏ టైమ్ ఫ్రేమ్‌లో ట్రేడ్ చేస్తాం? 30 మినిట్స్‌లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ 30 మినిట్స్ లేదంటే 1 అవర్. సో హైయర్ టైమ్ ఫ్రేమ్స్ వచ్చి 4 అవర్ లేదా 1 అవర్. ఈ 2 టైమ్ ఫ్రేమ్స్ మనం బైస్ చేస్తుంటే మన వైపు ఉండాలి. సో అవి కూడా మన ట్రేడ్‌కి సపోర్ట్ చేయాలి. సో అది చూసుకోవాలి ఇంపల్స్ ఎంట్రీస్ చేసేటప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చి హాస్ ప్రైస్ క్రియేటెడ్ ఏ హై ఆర్ ఏ లో ఇన్ ఎ ట్రెండ్ ఇన్ ఎన్ అప్ ట్రెండ్ ఆర్ ఏ డౌన్ ట్రెండ్ రెస్పెక్టివ్లీ. ఓకే. సో అప్ ట్రెండ్ అంటే ప్రైస్ మనకి ఇలా హైయర్ హైస్, హైయర్ లోస్ క్రియేట్ చేస్తుందా? అండ్ డౌన్ ట్రెండ్ చూస్తే లోయర్ లోస్ అండ్ లోయర్ హైస్ ఉన్నదా? అంటే ట్రెండింగ్‌లో ఉన్నదా మార్కెట్ లేదా? లేదంటే కన్సల్టేషన్‌లో ఉన్నదా? సో ఇది బాగా చూసుకోవాలి. ఇలా కన్సల్టేషన్‌లో ఉన్నప్పుడు మనం ట్రేడింగ్ చెయ్యం. సో మనకు కావాల్సిన ట్రెండింగ్ మార్కెట్స్ ఐదర్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ మనకు క్లియర్‌గా ట్రెండ్ మన వైపు ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చి ఈస్ దేర్ ఎనఫ్ రేంజ్ ఫర్ ఎ ప్రైస్ టు మూవ్. సో రేంజ్ మీ అందరికీ తెలిసిందే. మనకి రేంజ్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇదంతా కన్సల్టేషన్ అనుకోండి. సో మార్కెట్ ఇలా కన్సల్టేషన్‌లో ఉంది.
సో ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. సారీ, 1 మినిట్. సో ఇక్కడ క్యాండిల్ లోపల క్లోజ్ అయింది. సో తర్వాత క్యాండిల్ వచ్చి బాటమ్ ఎక్కేసి ప్రీవియస్ క్యాండిల్ హైస్‌ని బ్రేక్ చేసింది. హైస్‌ని బ్రేక్ చేసినప్పుడు మనకు పక్కన చాలా క్లీన్ రేంజ్ ఉండాలి. సో ఇక్కడ ఎంత క్లీన్ రేంజ్ ఉంటే మనకి అంత బాగా మూవ్ అవుద్ది. సో ఇది ఇంపల్స్ ఎంట్రీస్‌కి అంటే మనం వేరే సెటప్స్ చెప్పాం కదా! ఏ ప్లస్ వచ్చి ఏ ప్లస్ ఎంట్రీ, రీటెస్ట్ ఎంట్రీ, సో ప్రతి దానికి మనకు కావాల్సిన క్లీన్ రేంజ్. సో ఎంత క్లీన్ రేంజ్ ఉంటే మనకు అంత బాగా మూవ్ అవుతుంది. సో పక్కన ఎంత అంటే బాగా మంచి క్లీన్ రేంజ్ 25-30 పిప్స్ మినిమమ్ ఉండాలి. సో ఎంత ఎక్కువ ఉంటే మనకి అంత మంచిది. సో ఈ క్వెషన్ వచ్చి అదే. సో ఈస్ దేర్ ఎనఫ్ రేంజ్ ఫర్ ప్రైస్ టు మూవ్? సో ప్రైస్ మూవ్ అవ్వడానికి ఎక్కువ రేంజ్ ఉందా లేదా? అండ్ ఈస్ దేర్ ఎనఫ్ వాల్యూమ్ ఇన్ ద మార్కెట్? సో అంటే మార్కెట్‌లో ఎక్కువ వాల్యూమ్ ఉందా లేదా? సో ఏ టైంలో వాల్యూమ్ ఉంటుందో మీకు అందరికీ తెలుసు. సో ప్రీవియస్ వీడియోస్‌లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇవి చూసారా? ఈ టాపిక్స్ అలా రిపీట్ అవుతూనే ఉన్నాయి. సో ఎందుకంటే అంత ఇంపార్టెంట్. సో వాల్యూమ్ టైమ్ చాలా ఇంపార్టెంట్. సో రేంజ్ చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కొన్ని టాపిక్స్ రిపీట్ అవుతాయి. సో మీరు గుర్తుపెట్టుకోవాలని నేను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ పాయింట్స్ యాడ్ చేయడానికి కూడా ఒక రీజన్ ఉన్నది. సో చాలా ఇంపార్టెంట్. సో ఇవి ఒకసారి చూసుకోండి. సో టైమింగ్స్ మీకు అలా బ్రెయిన్‌లో ఉండాలి. సో ఏ టైంలో వాల్యూమ్ ఉంటుందంటే మీరు కరెక్ట్‌గా చెప్పగలిగి ఉండాలి. సో ఈ వాల్యూమ్, ఈ రేంజ్ వీటి గురించి ప్రీవియస్ వీడియోస్‌లో మనం ఇంకా చాలా క్లారిటీగా చెప్పాం. సో అదొకసారి చూడండి. సో ఇక్కడ ఇంపల్స్ అండ్ డిస్కవర్ టాపిక్. సో దాని మీద నేను ఫోకస్ చేస్తున్నాను. సో వీటి గురించి మళ్ళీ ఇంకా చెప్పాలనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పటికే వీడియో 1 అవర్ లెంత్ ఉంటుంది. సో ఇంకా లెంతీ అయిపోతుంది. సో దీని గురించి మళ్ళీ క్లియర్‌గా డిస్కస్ చేసుకుంటే ఈ రేంజ్ అండ్ వాల్యూమ్స్ గురించి డిస్కస్ చేసుకుంటే రైట్? ఓకే. సో మీకు తెలుసు కదా! ఈస్ దేర్ వాల్యూమ్ ఇన్ ద మార్కెట్? సో మార్కెట్‌లో వాల్యూమ్ ఉందా లేదా? ఆ క్వెషన్ మీరు క్వెషన్ చేసుకోవాలి. ఇది మనకి తెలుసు. మనకు వాల్యూమ్ ఉందో లేదో ఎలా తెలుస్తుంది? ఇక్కడ మంచి పాయింట్. సో వాల్యూమ్ ఉందా లేదా అన్నది మనకి ఎలా తెలుస్తుంది? క్యాండిల్ సైజ్. సో క్యాండిల్ సైజ్ చూస్తే మనకు తెలుస్తుంది. సో అవి ప్రీవియస్ స్లైడ్స్‌లో డిస్కస్ చేసుకోవచ్చు. క్యాండిల్ సైజ్ చూసి మనం వాల్యూమ్‌ని ఎలా యాంటిసిపేట్ చేయాలో. ఈజ్ మై స్టాప్ లాస్ ఏ డీసెంట్ సైజ్ విత్ రెస్పెక్ట్ టు ప్రీవియస్ క్యాండిల్ జోన్? ఓకే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ప్రీవియస్ అంటే ట్రేడ్ తీసుకున్నప్పుడు ఇదొక రెసిస్టెన్స్ క్యాండిల్ ఇలా క్లోజ్ అయింది. సో తర్వాత క్యాండిల్ బాటమ్ ఎక్కేసింది. సో ఇక్కడ మనం ట్రేడ్ తీసుకునేటప్పుడు అక్కడ స్టాప్ లాస్ మనకు లాజికల్‌గా ఉందా? అంటే మనం స్టాప్ లాస్ ఇక్కడ పెట్టినప్పుడు మనకి ఇక్కడ రిస్క్ రివార్డ్ రేషియో అట్‌లీస్ట్ 1:1 ఆర్ 1:1.5 మినిమమ్ మనం ఎప్పుడు 1:1 రిస్క్ రివార్డ్ రేషియోలు చూడకూడదు. అంటే నేను ఇక్కడ చెప్తుందేంటంటే మనం 1:1 సెక్యూర్ చేసుకుంటాం. కానీ మనకి మన రేంజ్ చూసినా, మనం ట్రేడ్ తీసుకున్న మినిమమ్ 1:2 రిస్క్ రివార్డ్ రేషియో ఉండాలి. అంటే ఇక్కడ మీరు ట్రేడ్ ఎలా తీసుకున్నారు? మీకు ఇక్కడ 10 పిప్స్ స్టాప్ లాస్ వచ్చింది. సో ఇక్కడ మినిమమ్ 1:2 అంటే అట్‌లీస్ట్ ఒక 20-30 పిప్స్ మీకు క్లీన్ రేంజ్ ఉండాలి. ఉన్నప్పుడు మీరు ఈజీగా ఇక్కడ 10-15 పిప్స్ క్యాచ్ చేయగలరు. అంటే 1:1 ఆర్ 1:1.5 క్యాచ్ చేయగలరు. అండ్ రన్నర్స్ రన్ అవుతాయి. అంతేకాని మీరు ట్రేడ్ తీసుకునేటప్పుడే 1:1 కన్నా ఉందనుకోండి అది చాలా రిస్కీ. అంటే అక్కడ వర్క్ అవ్వదా అంటే వర్క్ అవుతుంది. బట్ రిస్క్ ఎక్కువ. సో అందుకే హై రిస్క్ రివార్డ్ రేషియోస్ అంటే పక్కన క్లీన్ రేంజ్ ఉండి మనం ట్రేడ్ తీసుకున్న తర్వాత హై అంటే రిస్క్ రివార్డ్ రేషియో ఎక్కువగా ఉన్నప్పుడే మనం ట్రేడ్ తీసుకోవడానికి చూడండి. సో అంటే అప్పుడు మీరు విన్ అయ్యే పాసిబిలిటీ చాలా ఎక్కువ. అంటే ఆ సినారియోస్‌లో రైట్? ఓకే. ఇక్కడ స్టాప్ లాస్ అనేది మనకి డీసెంట్‌గా ఉందా లేదా? అదే మనం అక్కడ ట్రేడ్ తీసుకున్నాం. మన స్టాప్ లాస్ వచ్చి 30 పిప్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్ ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 1 మినిట్. ఓకే. ఈ క్యాండిల్ ఇచ్చి స్టాప్ లాస్ ఇలా ఉంది. ఎక్కడి వరకు. సో ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకున్నారనుకోండి. ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే కలర్ చేంజ్ చేస్తాను 1 మినిట్. ఓకే. ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారు. సో స్టాప్ లాస్ ఇక్కడ పెట్టారు. సో టార్గెట్ చూస్తే ఇక్కడ టార్గెట్‌కి స్టాప్ లాస్‌కి ఏమైనా సంబంధం ఉందా? స్టాప్ లాస్ చూస్తే 30 పిప్స్ ఉంది. సో టార్గెట్ చూస్తే 25 పిప్స్ ఉంది. సో దీనికి మనకి చూస్తే రిస్క్ రివార్డ్ రేషియో మ్యాచ్ అవుతుందా? సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ట్రేడ్ వదిలేయడమే. సో మనకి అక్కడ రిస్క్ రివార్డ్ రేషియో సెట్ అవ్వలేదు. సో మనకి ఆ ట్రేడ్ అనవసరం. ఆ తర్వాత ఇది ఎక్కడి వరకు వెళ్ళినా మనకు అనవసరం. సో మనకి ఇనీషియల్‌గా మన రిస్క్ రివార్డ్ రేషియో సెట్ అవ్వకపోతే మాత్రం ట్రేడ్ వదిలేయడమే. మనం అన్నీ అనుకున్నట్టు ఫార్మ్ అయితే ట్రేడ్ తీసుకుంటాం. లేదా ఆ రోజుకి వదిలేస్తాం. సో రేపు ఓపెన్ అవుతుంది. తర్వాత రోజు ఓపెన్ అవుతుంది. మార్కెట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతూనే ఉంటాయి కదా! సో ఈ ఒక్కటే ట్రేడ్ మనకు అనవసరం కదా! రిస్క్ చేయడం అంత వర్త్ కాదు కదా ఇక్కడ. రైట్? ఓకే. అండ్ ఇంపల్స్ ఎంట్రీస్ వెన్ ప్రైస్ ఈస్ ట్రెండింగ్ అండ్ క్రియేట్ ఏ హై ఆర్ ఏ లో ఇన్ ఏ బుల్లిష్ ఆర్ ఏ బేరిష్ రెస్పెక్టివ్‌లీ. ఓకే. ఇది మీకు తెలిసిందే. అండ్ వెన్ ప్రైస్ బ్రేక్స్ ది న్యూలీ క్రియేటెడ్ high or a low without forming a minor support or a resistance to bounce from there need to be a clean range to the left as well. ఓకే. సో ఇదేంటంటే ఇక్కడ ఒక బుల్లిష్ క్యాండిల్ ఫార్మ్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చి ఒక బుల్లిష్ క్యాండిల్ అండ్ ఒక బుల్లిష్ క్యాండిల్. సో ఎప్పుడంటే ఎలా ఫార్మ్ అయిందో మనకి రీటెస్ట్ ఇచ్చి పాసిబిలిటీస్ చాలా ఎక్కువ కదా! సో ఇక్కడ ఒక బేరిష్ క్యాండిల్ మనకి ఎలా ఫార్మ్ అయింది. సో
ఇలా బేరిష్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఏం ఫామ్ అయినట్టు, మనకి రెసిస్టెన్స్ ఫామ్ అయినట్టు కదా. సో ఎప్పుడంటే తర్వాత క్యాండిల్, నెక్స్ట్ క్యాండిల్ ఉంది కదా, ఆ క్యాండిల్ బాటమ్ ఎక్కేసి నెక్స్ట్ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ హైని, అంటే ఇలా మనకి షిట్ మ్యాన్, ఓకే ఓకే, ఇలా మనకి ఈ ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేస్తే మనం బై ట్రేడ్ చేస్తాం. ఇక్కడ అర్థమవుతుందా, ఇలా బై చేస్తాం, స్టాప్ లాస్ వచ్చి ఇక్కడ పెట్టుకుంటాం. అండ్ ఇది ఎక్కడి వరకు వెళ్తే, అంటే ఐ మీన్ పక్కన క్లీన్ రేంజ్ ఉంటుంది కదా, సో అక్కడ వరకు మనం ఈ ట్రేడ్ హోల్డ్ చేస్తాం. అర్థమవుతుందా. సో ఇక్కడ బై చేయడానికి లాజిక్ ఏంటి అంటే, ఇక్కడ చూడండి క్లియర్గా, హయ్యర్ హై హయ్యర్ లో, హయ్యర్ హై హయ్యర్ లో. సో ఇక్కడ మనకి అప్ ట్రెండ్ అండ్ ఒక రెసిస్టెన్స్ ఫామ్ చేసింది, అండ్ ప్రీవియస్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ క్లోజ్ అయింది, అండ్ తర్వాత క్యాండిల్ వచ్చి బాటమ్ విక్కేసి అండ్ ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసింది. ఎప్పుడంటే ఇలా హై బ్రేక్ చేస్తుందో, సో మీరు అబ్జర్వ్ చేస్తే నా ట్రేడ్స్, మోస్ట్ ఆఫ్ ద ట్రేడ్స్ నేను తీసుకునేవి 70% ఆఫ్ ద ట్రేడ్స్ ఇవే. సో వీటిని మనం ఏ ప్లస్ సెటప్ అని కూడా అంటాం. సో ఏ ప్లస్ సెటప్కి ఇంపల్స్ ఎంట్రీస్కి డిఫరెన్స్ ఏంటో నేను ఇక్కడ క్లియర్గా చెప్తాను. సో ఇది ఎందుకు ఏ ప్లస్ సెటప్, ఇది ఎందుకు ఇంపల్స్ ఎంట్రీ, ఏ ప్లస్ సెటప్ ఎందుకు కాదో నేను చెప్తాను ఇక్కడ వినండి. ఇది రేంజ్ లోపల క్లోజ్ అయింది. సో రేంజ్ లోపల ఎప్పుడంటే ఈ సెటప్ ఫామ్ అవుతుందో దీన్ని ఇంపల్స్ ఎంట్రీ అంటారు. సో అదే రేంజ్ బయటన, ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, సో ఎవరైనా ఈ వీడియో కొత్తగా చూస్తే మీకు ఇది అర్థం కాదు, సో ప్రీవియస్ వీడియోస్ అన్ని చూడండి. సో అప్పుడే మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. సో అదే రేంజ్, అంటే అది రెసిస్టెన్స్ ఇలా క్లోజ్ అయ్యి నెక్స్ట్ వచ్చి ఇలా ఇలా క్లోజ్ అయ్యి నెక్స్ట్ క్యాండిల్ రైట్. సో ఇది మనకి ఏ ఎంట్రీ, మన గ్రూప్లో చాలా చాలా ఫేవరెట్, అంటే చాలా ఎక్కువ విన్ రేట్ ఉన్న ఎంట్రీ ఏంటిది, రైట్, ఏ ప్లస్ సెటప్ కదా. సో ఇది ఏ ప్లస్ సెటప్. ఎందుకు ఏ ప్లస్ సెటప్కి ఇది ఎందుకు ఏ ప్లస్ సెటప్ కాదు అంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రెసిస్టెన్స్ ఉంది. సో రెసిస్టెన్స్ మీద క్యాండిల్ క్లోజ్ అయింది అండ్ నెక్స్ట్ బ్రేక్ ఇచ్చింది, మనం బై చేసాం. ఇక్కడ చూస్తే మీరు రెసిస్టెన్స్ ఫామ్ చేసింది, ఇక్కడ క్యాండిల్ మీద క్లోజ్ అవ్వలేదు. సో క్లోజ్ అవ్వకుండా మనం బై చేస్తున్నాం కాబట్టి ఇది ఇంపల్స్ ఎంట్రీ. సో ఇది ఏ ప్లస్ సెటప్, అంటే మీద క్లోజ్ అయిన తర్వాత మనం బై చేస్తున్నాం కాబట్టి ఇది ఏ ప్లస్ సెటప్. సో ఏ ప్లస్ సెటప్స్కి ఎక్కువ విన్ రేట్ ఎందుకు ఉంటుందంటే, మనకి క్లియర్గా రేంజ్ పైన క్లోజ్ అవుతుంది అండ్ తర్వాత క్యాండిల్ మనకి రీటెస్ట్ ఇచ్చింది. అంటే జస్ట్ ఇది ఈ క్యాండిల్ చూస్తే మనకి మీదన క్లోజ్ అయింది, ఇది రేంజ్ అంటే మీదన క్లోజ్ అయింది, తర్వాత క్యాండిల్ రీటెస్ట్ ఇచ్చింది, తర్వాత క్యాండిల్ వచ్చి హైని బ్రేక్ చేసింది. సో హైని బ్రేక్ చేసిందంటే పాసిబిలిటీ ఏంటి, మనకి హైకి వెళ్ళి పాసిబిలిటీ చాలా ఎక్కువ. సో అందుకే దీనికి ఎక్కువ విన్ రేట్ ఉంటుంది. బట్ ఇక్కడ చూస్తే మనకి హై ఫామ్ చేసింది, ఇక్కడ లో కూడా ఫామ్ చేయలేదు, జస్ట్ ఇలా ఫామ్ చేసి చిన్న చిన్న పుల్ బ్యాక్ ఇచ్చి వెంటనే దీన్ని హైని, ప్రీవియస్ హైని బ్రేక్ చేసింది. సో ఇక్కడికి తేడా ఏంటంటే, ఇక్కడ మీదన క్లోజ్ అయింది ఆల్రెడీ ఒక క్యాండిల్ రెసిస్టెన్స్ మీద, బట్ ఇక్కడ క్లోజ్ అవ్వలేదు. సో అందుకే ఇది రిస్క్, ఇంపల్స్ ఎంట్రీస్ రిస్క్. సో ఏ ప్లస్ ఎంట్రీస్ మనకు తక్కువ రిస్క్. అర్థమవుతుంది కదా. సో ఇది ఏ ప్లస్ ఎంట్రీస్కి ఇంపల్స్ ఎంట్రీస్కి డిఫరెన్స్. సో మీదన క్లోజ్ అవ్వలేదు కాబట్టి ఇది ఇంపల్స్ ఎంట్రీ, అండ్ మీదన క్లోజ్ అయింది కాబట్టి అది ఏ ప్లస్ సెటప్. ఓకే. సో ఇది మనం బై చేస్తాం. ఎందుకు బై చేస్తాం అంటే, మనకంటే ఎప్పుడంటే ఈ హైస్‌ని బ్రేక్ చేసిందో మనం విన్ అయ్యే పాసిబిలిటీ చాలా ఎక్కువ. సో సేమ్ అదే విధంగా డౌన్ సైడ్. సో డౌన్ సైడ్ వచ్చి బేరిష్ క్యాండిల్, నెక్స్ట్ బేరిష్ క్యాండిల్, అనదర్ బేరిష్ క్యాండిల్, నెక్స్ట్ ఒక బుల్లిష్ క్యాండిల్. సో బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఏం ఫామ్ చేసింది, మనకు ఒక సపోర్ట్ ఫామ్ చేసింది కదా. సో ఇలా సపోర్ట్ ఫామ్ చేసింది. ఎప్పుడంటే నెక్స్ట్ క్యాండిల్, ఎప్పుడంటే ఈ హైని, ఎప్పుడంటే మనకి హైని కాదు, ఈ లోని సో బ్రేక్ చేస్తుందో మనం అప్పుడు సెల్ చేస్తాం. ఇది బ్రేక్ చేసిన వెంటనే మనం సెల్ తీసుకుంటాం అండ్ మన స్టాప్ లాస్ వచ్చి కరెంట్ క్యాండిల్ హై పెడతాం. సో ఈ పక్కన క్లీన్ రేంజ్ ఎంత ఉందో సో అంతా మనం హోల్డ్ చేస్తాం. సో ఇది ఇంపల్స్ ఎంట్రీలోకి వస్తుంది. సో ఇంపల్స్ ఎంట్రీస్కి ఏ ప్లస్ ఎంట్రీకి నేను చాలా డిఫరెన్స్ చాలా క్లియర్గా చెప్పాను కదా ఇప్పుడే. సో మీదన క్లోజ్ అయితే అది ఏ ప్లస్, సో లోపల క్లోజ్ అవి ఇలా తీసుకుంటే అది ఇంపల్స్ ఎంట్రీ. ఎందుకంటే రెసిస్టెన్స్ మనకి కన్ఫర్మేషన్ లేకుండా చేస్తాం. సో ఇక్కడ రిస్క్ ఏంటంటే, ఇప్పుడు చెప్తున్నాను చూడండి, మనం ఇక్కడ ఎంట్రీ ట్రేడ్ ఇక్కడ తీసుకున్న తర్వాత ఇది ఎలా విక్ అయ్యి
మళ్ళీ అంటే ఇక్కడి వరకు బానే వెళ్తుంది. మళ్ళీ ఇలా లోపలికొచ్చి క్లోజ్ అవుతుంది. సో, అప్పుడు ఇది మొత్తం విక్ అయిపోతుంది. సో, అదే ఇక్కడ మనకి ఇంపల్స్ ఎంట్రీలో రిస్క్. సో, బట్ మనకలా అయినా సరే మనకి తెలుసు రిస్క్ ఎలా మేనేజ్ చేయాలో. ఎందుకంటే ఆల్రెడీ నేను చాలా క్లియర్‌గా చెప్పాను రిస్క్ ఎలా మేనేజ్ చేయాలో ప్రీవియస్ వీడియోస్‌లో కూడా. సో, ఒకసారి ఆ వీడియోస్ చూడండి. సో, ఎప్పుడంటే మనకు ఒక 10 పిప్స్ ఇచ్చి బ్రేక్ ఈవెన్‌కి వస్తుందో, సో, అప్పుడు మనం ఇక్కడ 50% కట్ చేస్తాం. అండ్ మనకు 15 మినిట్స్ క్యాండిల్ అపోజిట్‌గా క్లోజ్ అయితే 50% కట్ చేస్తాం. సో, ఇవన్నీ నేను ప్రీవియస్ వీడియోస్‌లో మన రిస్క్ మేనేజ్‌మెంట్ 1.0, 2.0, 3.0 సో, వీటిలో చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఒకసారి చూడండి. మీకు రిస్క్ ఎంత ఎఫిషియెంట్‌గా మేనేజ్ చేస్తే మనకి ఈ స్ట్రాటజీలో అంటే మన స్ట్రాటజీలో అంత ఎక్కువగా మీరు విన్ రేట్ ఉంటుంది. అంత ఎక్కువగా మీ అకౌంట్ ఈక్విటీలో గ్రోత్ కనిపిస్తుంది. రైట్? ఓకే. సో, ఇక్కడ మీకు అర్థమైంది కదా! సో, ఇంపల్స్ ఎంట్రీస్‌కి, ఏ ప్లస్ సెటప్స్‌కి సో, ఎక్కడ చేయాలి? అంటే ఎలాంటి ఎంట్రీస్ ఎందుకు తీసుకోవాలి? ఎక్కడ తీసుకోవాలి? సో, అవన్నీ మీకు లాజిక్ అర్థమైంది కదా! ఈ సెటప్ వెనకాల లాజిక్. రైట్. ఓకే. సో సో, ఇవి నేను సిమ్యులేషన్స్‌లో తీసుకున్నప్పుడు మీకు ఇంకా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మనం సిమ్యులేషన్స్ చేస్తాం. మన కోర్సు మాక్సిమం 95% ఆఫ్ ది కంప్లీట్ అంటే 90% ఆఫ్ ది కోర్స్ కంప్లీట్ అయినట్టే. సో, ఇది అయిన వెంటనే మనం సిమ్యులేషన్ స్టార్ట్ చేద్దాం. సో, ఇదే లాస్ట్ ప్లేలిస్ట్. రైట్. నెక్స్ట్ వన్. ఓకే. ఇంక ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్స్‌కొస్తే ఓకే. 1 మినిట్. ఓకే. ఇక్కడ చూస్తే మీరు మనకి ఏం ఫార్మ్ చేసింది? సపోర్ట్ ఫార్మ్ చేసింది. సపోర్ట్ ఫార్మ్ చేసిన వెంటనే ఇక్కడ 1 మినిట్. 1 మినిట్. జస్ట్ 1 మినిట్. జూమ్ అనోటేషన్స్ ఓకే. ఇక్కడ సపోర్ట్ ఫార్మ్ చేసింది. మనం ఇక్కడ బ్రేక్‌ఔట్ ఎంట్రీ కింద తీసుకోవచ్చా? ఇక్కడ బ్రేక్‌ఔట్ ఎంట్రీ కింద తీసుకోవచ్చా? ఇక్కడ బ్రేక్‌ఔట్ ఎంట్రీ కింద తీసుకోకూడదు. అంటే తీసుకోవచ్చు. ఇది బ్రేక్‌ఔట్ ఎంట్రీయే. బట్ ఇలాంటి నేను చెప్తున్నాను ఇది చాలా కీ పాయింట్. నేను ఏ వీడియోలోని చెప్పలేదు. ఎప్పుడంటే ప్రీవియస్ క్యాండిల్స్ ఇలా అంటే ఎప్పుడంటే ఇలా ఇంపల్సివ్‌గా పడతాయో ఆ తర్వాత వెంటనే బ్రేక్‌ఔట్ చేయకండి. సో, వెంటనే బ్రేక్‌ఔట్ ఎంట్రీస్ తీసుకుంటే ఇలా రివర్స్ అయ్యే పాసిబిలిటీస్ చాలా ఎక్కువ. సో, ఇది మీకు క్యాండిల్స్ డ్రా చేసి చెప్తాను. ఇలాంటి చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అంటే చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఇలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా రెసిస్టెన్స్ ఉంది అనుకోండి. సో, క్యాండిల్ కలర్ చేంజ్ చేసి ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. క్లియర్‌గా రెసిస్టెన్స్ ఉంది. సో, ఇక్కడెక్కడో సపోర్ట్ ఫార్మ్ చేసింది. ఇక్కడ సపోర్ట్ ఫార్మ్ చేసి క్యాండిల్ ఇలా వెళ్తుంది. సో, ఇలా వెళ్ళింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి ఇలా మీదన క్లోజ్ అయింది. అండ్ ఇక్కడ కూడా కింద నుంచి ఎక్కడి నుంచో మొమెంటమ్ వస్తుంది. రైట్? ఇలా ఎక్కడి నుంచి మన ఎప్పుడు అంటే ఇలా, ఇలా ఇంత బుల్లిష్‌గా వచ్చి క్లోజ్ అవుతుందో, సో, తర్వాత క్యాండిల్ బాటమ్ విక్కేసి ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసినప్పుడు ఇక్కడ మనం బై చేయకూడదు. నేను ఏ వీడియోలోని చెప్పలేదు. సో, ఈ వీడియోలోని చెప్తున్నాను ఇది. చాలా కీ పాయింట్ జాగ్రత్తగా వినండి. సో, ఎందుకు చేయకూడదు? మరి ఇక్కడ నువ్వు బ్రేక్‌ఔట్ ఎంట్రీస్ తీసుకొచ్చని చెప్పావు కదా! సో, ప్రీవియస్ వీడియోస్‌లో మరి ఇప్పుడెందుకు బ్రేక్‌ఔట్ ఎంట్రీస్ ఇక్కడ చేయొద్దు అంటున్నావంటే, సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్యాండిల్ చూసారా? ఎక్కడి నుంచి? ఎంత అంటే ఎంత కింద నుంచి వస్తున్నాయి బుల్లిష్‌గా. సో, ఇక్కడ చూస్తే ఇంత దూరం అంటే మనకి మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది? వేవ్స్. అంటే ఒక పుల్ బ్యాక్ వచ్చాక ఒక పుల్ బ్యాక్ ఇచ్చి మళ్ళీ వెళ్తుంది. మళ్ళీ ఒక ఒక అంటే హై ఫార్మ్ చేసి మళ్ళీ చిన్న పుల్ బ్యాక్ ఇచ్చి మళ్ళీ వెళ్తుంది. బట్ ఇక్కడ మీరు చూస్తే పుల్ బ్యాక్ కూడా ఇవ్వకుండా మనకి ఒకే అంటే ఇంపల్సివ్‌గా వెళ్ళింది. సో, ఇక్కడ మీరు బై చేస్తే పాసిబిలిటీ ఎంత? అంటే ఇంకా మూవ్ అయ్యే పాసిబిలిటీ ఎంత? చాలా తక్కువ కదా! సో, అందుకే ఎప్పుడు ఇలా మూవ్ అయినప్పుడు మనకి ఒక చిన్న పుల్ బ్యాక్ వచ్చి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ ఫార్మ్ చేసి అంతవరకు వెయిట్ చేయాలి. సో, అందుకే ప్రీవియస్ నుంచి అంటే ట్రెండ్ ఎక్కడి నుంచి వస్తుందో చూడాలి. సో, అదే మనకి ఇక్కడి నుంచో కింద నుంచి అలా ఇంపల్సివ్‌గానే వస్తుందంటే ఆ ట్రేడ్స్ అవాయిడ్ చేయాలి. ఓకే. ఇక్కడ పాయింట్ అర్థమైంది కదా! ఎప్పుడన్నా సరే కింద నుంచి అన్నీ అంటే బాగా కింద నుంచి కానీ ఇలాగ క్యాండిల్స్ ఒక పుల్ బ్యాక్ కూడా ఇవ్వకుండా ఫార్మ్ చేసుకొనొస్తే మనం బ్రేక్‌ఔట్ ఎంట్రీస్ తీసుకోము. అర్థమవుతుంది కదా! ఎందుకంటే ఇక్కడే మొమెంటమ్ అయిపోయింది. సో, అందుకు. సో, సేమ్ ఇదే సినారియో వేరియేషన్ అంటే డౌన్ ట్రెండ్‌కి కూడా. సో, అంటే క్యాండిల్స్ ఎక్కడ పుల్ బ్యాక్స్ లేకుండా ఇలా కింద నుంచి అంటే మీద నుంచి ఫాలో అవుతూ వచ్చాయనుకోండి. సో, మనం ఇలా క్యాండిల్ క్లోజ్ ప్రీవియస్ క్యాండిల్ హైస్‌ని బ్రేక్ చేస్తే మనం ట్రేడ్ తీసుకోం. ఎందుకంటే ఆల్రెడీ మొమెంటమ్ మొత్తం ఇక్కడ అయిపోతుంది. సో, ఇక్కడ మనం ఎప్పుడంటే ట్రేడ్ ఎగ్జిక్యూట్ అవుతామో సో, అప్పుడు పుల్ బ్యాక్ ఇచ్చి మనం స్టాప్ లాస్ కొట్టే అవకాశాలు చాలా ఎక్కువ. అర్థమైంది కదా! రైట్. సో, దీని గురించి నేను ఇంకా జూమ్ సెషన్‌లో మాట్లాడతాను. సో, మనకి ఈ వీకెండ్ జూమ్ సెషన్ ఉంటుంది. సో, అందులో నేను ఇంకా క్లారిటీగా అంటే ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీద ఇంకా క్లారిటీగా జూమ్ సెషన్‌లో డిస్కస్ చేస్తాను. సో, ఈ వీడియో ఎవరు చూస్తారో డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. సో, జాయిన్ అవ్వి ఈ వీకెండ్ జూమ్ సెషన్‌లో జాయిన్ అవ్వండి. సో, ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోలో సో, అందులో అంటే ఆ జూమ్ సెషన్‌లో ఇంకా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డౌట్స్ రావు. ఎందుకంటే నేను చాలా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. బట్ వచ్చినా సరే మనకి ఎవ్రీ వీకెండ్ జూమ్ సెషన్స్ ఉంటాయి. లేదంటే మన గ్రూప్‌లో అడిగినా మన గ్రూప్ మెంబర్స్ ఆర్ నేను నాకు టైం ఉన్నప్పుడు చూసి ఆన్సర్ చేస్తాను. రైట్? ఓకే. 1 మినిట్. ఓకే. ఇక్కడ చూస్తే
క్యాండిల్ మళ్ళీ లోపల క్లోజ్ అయింది. సో, తర్వాత క్యాండిల్ బేరిష్ క్యాండిల్. తర్వాత క్యాండిల్ బేరిష్‌గా క్లోజ్ అయింది. కలర్ చేంజ్ చేస్తాను. తర్వాత క్యాండిల్ బేరిష్‌గా క్లోజ్ అయింది. సో, ఎప్పుడంటే ఇది బేరిష్‌గా క్లోజ్ అయిందో ఇక్కడ మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మారిపోతున్నాయి. సో, నేను మళ్ళీ చెప్తున్నాను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎప్పుడు మనం మోస్ట్ రీసెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సే తీసుకుంటాం. సో, ఇదంతా మనకనవసరం. సో, ఇప్పుడు ఈ సపోర్ట్ మనకనవసరం. ఈ సపోర్ట్ అనవసరం. ఒక్క నిమిషం. మనకిప్పుడు మెయిన్ సపోర్ట్ వచ్చి ఇది. రైట్? సో, తర్వాత క్యాండిల్. ఈ క్యాండిల్ ఇలా బేరిష్‌గా క్లోజ్ అయింది కదా! ఈ క్యాండిల్, ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది చూసారా? ఇది ఈ లోని బ్రేక్ చేస్తే మనం సెల్ చేసేవాళ్ళం. సో, బట్ ఇది బ్రేక్ చేయకుండా లోపల క్లోజ్ అయింది. సో, ఎప్పుడంటే లోపల క్లోజ్ అయిందో మనకిక్కడ సపోర్ట్ ఫార్మ్ చేసింది. ఇక్కడ రెసిస్టెన్స్ ఫార్మ్ చేసింది. అప్పుడు మనకిక్కడ సపోర్ట్ ఫార్మ్ చేసింది. సపోర్ట్ ఫార్మ్ చేసింది. రైట్? సో, ఇక్కడ మనకి ఇంపల్స్ ఎంట్రీ ఇచ్చింది. చూసారా మీరు? ఇక్కడ ఇంపల్స్ ఎంట్రీ ఎప్పుడంటే ఈ హై, ఎప్పుడంటే ఈ రెడ్ క్యాండిల్, ఈ గ్రీన్ క్యాండిల్స్‌ని బ్రేక్ చేస్తుందో మనం ఇక్కడ ఇంపల్స్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే. తీసుకున్నాం. బట్ ఇక్కడ చూస్తే మళ్ళీ క్యాండిల్ లోపలే క్లోజ్ అయిపోయింది. సో, లోపల క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ మనం 50% కట్ చేస్తాం. అంటే మనం ఇక్కడ ఇంపల్స్ అంటే ఎగ్జిక్యూట్ చేస్తాం. మన స్టాప్ లాస్ వచ్చి కరెంట్ క్యాండిల్ హై. సో, ఈ లోపల క్లోజ్ అయింది కాబట్టి 50% కట్ చేస్తాం. సో, మిగతాది మనకు టార్గెట్ హిట్ అయింది కదా! ఓకే. ఇది బానే ఉంది. సో, బట్ ఇక్కడ ఇంపల్స్ ఎంట్రీస్ తీసుకునేటప్పుడు ఇది పాయింట్ నెంబర్ 2 సో, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో, ఇంపల్స్ ఎంట్రీస్ తీసుకునేటప్పుడు పక్కన విక్స్, ఈ విక్స్ ఉన్నాయి చూసారా? ఈ విక్స్ అంటే ఇక్కడ ఇంకా విక్స్ 1 మినిట్. ఇక్కడ విక్స్ డ్రా చేసి మీకు చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అంటే ఎలా ఇవన్నీ విక్స్ అనుకోండి. 1 మినిట్. ఇలా విక్స్ అనుకున్నారనుకోండి. సో, అంటే ప్రీవియస్ క్యాండిల్ విక్స్ అనుకోండి. రైట్? సో, ఎప్పుడంటే ఇంపల్స్ ఎంట్రీస్ తీసుకునేటప్పుడు ఈ విక్స్ ఎంత తక్కువుంటే అంటే లెఫ్ట్ సైడ్ ఈ విక్స్ ఎంత తక్కువగుంటే ఇంపల్స్ ఎంట్రీ సక్సెస్ అవ్వడానికి అంత ఎక్కువ విన్ రేట్. సో, అంటే మనం ఇంపల్స్ ఎంట్రీ తీసుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ చూసుకోండి. సో, క్లీన్ రేంజ్ ఉండాలి. ఎలా ఉండాలంటే పక్కన క్లీన్ రేంజ్. క్లీన్‌గా ఈ విక్స్ ఏమి లేకుండా ఇలా ఒకే క్యాండిల్ ఆర్ ఒకటి ఆర్ మల్టిపుల్ క్యాండిల్స్ బట్ క్లీన్‌గా ఉండాలి. ఇలా ఎటువంటి విక్ రిజెక్షన్స్ లేకుండా. అర్థమైందా? ఇక్కడ విక్ రిజెక్షన్స్ చూసారా? ఒకవేళ ఇలా విక్స్ ఉంటే, ఒకవేళ ఇలా విక్స్ ఉంటే మనం ఎక్కడ తీసుకోవాలో తెలుసా ట్రేడ్? ఈ విక్స్ అన్నీ బ్రేక్ చేసిన తర్వాత, ఈ విక్స్ అన్నీ బ్రేక్ చేసి మనకిక్కడ క్లీన్ క్యాండిల్ ఉంది చూసారా? ఈ విక్స్ అన్ని బ్రేక్ చేసాక మనం ఇక్కడ తీసుకుంటాం ట్రేడ్. సో, ఈ క్లీన్ క్యాండిల్ మొత్తం ఇదంతా ఫిల్ చేస్తుందని మనం యాంటిసిపేట్ చేసి ట్రేడ్ హోల్డ్ చేయొచ్చు. బట్ అంతేకాని మనం ఇక్కడ అంటే ఈ లోని బ్రేక్ చేసిన వెంటనే తీసుకోకూడదు. ఎందుకంటే పక్కన విక్స్ ఉన్నాయి కాబట్టి ఇవి రిజెక్ట్ అయ్యే పాసిబిలిటీస్ చాలా ఎక్కువ. అర్థమైంది కదా! సో, అది. సో, ఇక్కడ చెప్పిన కీ పాయింట్ ఏంటి? పక్కన విక్స్ ఉంటాయి. సో, విక్స్ ఉన్నప్పుడు మనం ఇంపల్స్ ఎంట్రీస్ అవాయిడ్ చేయాలి. అర్థమైంది కదా! సో, ఇలాంటి విక్స్ ఉన్నప్పుడు మనం ఇక్కడ ఏ ఎంట్రీస్ తీసుకుంటాం ఇంపల్స్ ఎంట్రీస్ కాకుండా క్యాండిల్ కిందన క్లోజ్ అయ్యాక బ్రేక్‌ఔట్ ఎంట్రీ తీసుకుంటాం. సో, ఈ విక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు పక్కన విక్స్ ఉన్నాయి. సో, అప్పుడు మీరు చేసి అంటే మీరు తీసుకునే ఎంట్రీ ఏంటంటే క్యాండిల్ వాట్ క్యాండిల్ ఇలా కిందన క్లోజ్ 1 మినిట్, 1 మినిట్ వాట్ హ్యాపెన్? రైట్. ఓకే. క్యాండిల్ ఇలా కిందన క్లోజ్ అయిన తర్వాత క్యాండిల్ టాప్ ఎక్కేసి ప్రీవియస్ క్యాండిల్ లోని బ్రేక్ చేస్తే మనం ఇక్కడ సెల్ చేస్తాం. సో, ఇది మనకు పక్కన విక్స్ ఉన్నప్పుడు. లేదు అంటే పక్కన విక్స్ లేదు పక్కన దాని పక్కన అంటే విక్స్ లేకుండా క్లీన్ రేంజ్ ఉంది అంటే మనం ఇంపల్స్ ఎంట్రీ తీసుకోవచ్చు. సో, ఇది సెకండ్ పాయింట్. రైట్? ఓకే. సో, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు మనకిక్కడ ఇంపల్స్ ఎంట్రీ 50% రిస్క్ మేనేజ్ చేయడానికి అంటే మనకి ఇక్కడ ట్రేడ్ యాక్టివేట్ అయిన తర్వాత మనం రిస్క్ మేనేజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే క్యాండిల్ లోపల క్లోజ్ అయిపోయింది. సో, రిస్క్ ఎలా మేనేజ్ చేయాలో మన వీడియోస్‌లో చెప్పాను కదా ఆల్రెడీ. సో, క్యాండిల్ ఎప్పుడంటే ఇక్కడ ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయింది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత లోపల ఎప్పుడంటే క్యాండిల్ క్లోజ్ అయిందో అక్కడ 50% పొజిషన్ మనం కట్ చేస్తాం. మిగతా 50% రన్ చేస్తాం. పక్కన క్లీన్ రేంజ్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకును. సో, మిగతా 50% మనకి ట్రేడ్ విన్ అయింది. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం 1% రిస్క్ తీసుకుంటే ఇక్కడ ఎంత క్లోజ్ చేస్తాం? ఇక్కడ మన ఎంట్రీ ఇక్కడ ఇది మాక్సిమం చాలా అంటే చాలా తక్కువ లాస్ 0.1% ఆ రోజు ఇక్కడ 50% క్లోజ్ చేస్తే మనకు లాస్ వచ్చి 0.1% వచ్చిందనుకోవచ్చు. ఎందుకంటే చాలా తక్కువ కదా! మనం ఎంటర్ అయింది ప్రీవియస్ క్యాండిల్ లోని బ్రేక్ చేసాక. సో, ఇక్కడ అసలు డిఫరెన్స్ ఏం లేదు కదా! లోపల క్లోజ్ అయినా మనకు డిఫరెన్స్ ఏం లేదు కాబట్టి ఇక్కడ 50% క్లోజ్ చేసాం. మిగతా 0.5% మనకి ఇక్కడ చూస్తే మోర్ దెన్ 1:2 రన్ అయింది. అంటే ఇక్కడ మీరు 0.15%తో ఇక్కడ అంటే 1% కంటే ఎక్కువ ప్రాఫిట్ మేక్ చేశారు. చూసారా? ఇక్కడ మనం రిస్క్ మేనేజ్ చేసాం. అండ్ మిగతా రిమైనింగ్ పొజిషన్ మనకి టార్గెట్ అయితే మనం మోర్ దెన్ 1% మేక్ చేసాం. చూసారా? సో, రిస్క్ మేనేజ్‌మెంట్ దగ్గరే మన ఎడ్జ్ మొత్తం ఉంది. సో, రిస్క్ మేనేజ్‌మెంట్‌లో మీరు ఎంత బాగా మేనేజ్ చేస్తే మీరు ప్రాఫిటబుల్ అంత త్వరగా అవుతారు. అర్థమవుతుంది కదా! ఓకే. సో, నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చి 1 మినిట్.
సో, దీని మీద ఏ డౌట్స్ ఉన్నా సరే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో అడగండి. సో, నేను ప్రతి క్వెషన్‌కి ఆన్సర్ చేస్తాను. సో, 100 సార్లు టెలిగ్రామ్ గ్రూప్ ఎందుకు చెప్తున్నానంటే, సో, అందులో చాలా ఇంపార్టెంట్ డేటా ఉంది. నా బ్యాక్ టెస్టెడ్ రిజల్ట్స్, సో, మన వాళ్ళ బ్యాక్ టెస్టెడ్ రిజల్ట్స్, సో, సాఫ్ట్‌వేర్స్, సో, ప్రతీదీ ఉంది. సో, మీరు సాఫ్ట్‌వేర్ ఎఫెక్ట్స్, మ్యాజిక్ కీస్, ఎంటిఫై సిమ్యులేటర్స్ ఇవన్నీ మీరు కొనాలంటే చాలా అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి. సో, అవన్నీ ఇన్వెస్ట్ చేయకుండానే మీ అందరికి ఫ్రీగా ఇస్తున్నాం. సో, ఒకసారి మన గ్రూప్‌లో జాయిన్ అవ్వి మీరు అక్కడ అడిగితే సాఫ్ట్‌వేర్ ఎఫెక్ట్స్, అంటే సాఫ్ట్‌వేర్ ఎఫెక్ట్స్ అంటే ఏంటో తెలియనోళ్ళకి మనం వీడియో చేసాం. ఒకసారి చూడండి. సో, అది బ్యాక్ టెస్టింగ్ టూల్ అండ్ ఎంటీ5 సిమ్యులేటర్, మ్యాజిక్ కీస్, రిస్క్ మేనేజ్మెంట్ టూల్. సో, ఇవన్నీ మనం ఫ్రీగా మన గ్రూప్‌లో ఇస్తున్నాం. సో, ఒక్కొక్క టూల్ వచ్చి $200. సో, $200 అంటే మనం నియర్లీ మన గ్రూప్ నుంచి ఒక $8,000 వర్త్ ఆఫ్ కంటెంట్ అండ్ ఈ టూల్స్ మనం ఫ్రీగా ఇస్తాం. ఒకసారి జాయిన్ అవ్వి పిన్నిడ్ మెసేజ్ చెక్ చేయండి. రైట్? నెక్స్ట్ ఎగ్జాంపుల్‌కి వెళ్తే, సో, నెక్స్ట్ మోస్ట్ రీసెంట్ సపోర్ట్. ఓకే. కలర్ చేంజ్ చేద్దాం. మోస్ట్ రీసెంట్ సపోర్ట్ వచ్చి ఇది. రైట్? అండ్ ఇక్కడ చూస్తే క్యాండిల్ మీదన క్లోజ్ అయింది. బానే ఉంది. సో, నెక్స్ట్ క్యాండిల్ వచ్చి ఈ హైని బ్రేక్ చేస్తే మనం బై చేస్తామా? చేస్తామా? చేయమా? సో, ఇది అంటే నేను అడిగే క్వెషన్, చేస్తామా? చేయమా? ఈ తర్వాత క్యాండిల్ మనకి ఈ హైని బ్రేక్ చేసుంటే మనం బై చేసేవాళ్ళమా? చెప్పండి. సో, మీరు చేస్తా అని అనుంటే మీరు చాలా తప్పు చెప్తున్నట్టు. ఎందుకంటే మనం చెయ్యం. ఎందుకంటే ఇక్కడ రేంజ్ లేదు. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అస్సలు రేంజ్ లేదు. బట్ మీరు చేయము అంటే చెయ్యం అంటే అది కరెక్టే. సో, తర్వాత క్యాండిల్ వచ్చి బాటమ్ విక్కేసింది. తర్వాత క్యాండిల్ వచ్చి బాటమ్ విక్ కాదు. సో, రేంజ్ లోపల క్లోజ్ అయింది. సో, రేంజ్ లోపల క్లోజ్ అయ్యి తర్వాత క్యాండిల్ ఎప్పుడంటే ఈ హైని అంటే ఇక్కడ బ్రేక్ చేసిందో మనం ఎంట్రీ తీసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ రేంజ్ లేదు. అసలు యాస్ ఆఫ్ అంటే రూల్‌గా అంటే మనం ఇక్కడ తీసుకోకూడదు. బట్ అంటే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి చెప్తున్నాను. సో, ఇదంతా క్లీన్ రేంజ్ అనుకోండి. సో, ఎగ్జాంపుల్స్‌లో నేను క్లియర్‌గా ఇదంతా క్లీన్. రైట్? ఓకే. సో, ఇక్కడ మనం బై చేసాం. బై చేసి మనం స్టాప్ లాస్ ఎక్కడ పెడతాం? స్టాప్ లాస్ ఇక్కడ చూస్తే కరెంట్ క్యాండిల్‌లో. రైట్? ఇక్కడ కరెంట్ క్యాండిల్‌లో స్టాప్ లాస్ పెడితే మనకి ఇక్కడ చూసారా ఎంత పెద్ద స్టాప్ లాస్ ఉందో? సో, ఇక్కడ చూస్తే మనకి 1:1 కూడా లేదు. చాలా తక్కువగా ఉంది. 1:1 నియర్లీ 1:1 ఉంది. బట్ ఇక్కడ స్టాప్ లాస్ చూస్తే చూసారా ఎంత పెద్దదుందో? సో, ఇలాంటివి మనం ఏం చేయాలి అంటే ఐదర్ మనం తక్కువ రిస్క్ ఎంత అంటే మనం లూజ్ అయినా నథింగ్ అనిపించేంత అంటే 0.1 ఆర్ 0.2% జస్ట్ ప్రాక్టీస్ గురించి మాత్రమే ఒక 0.2% రిస్క్ తీసుకోవచ్చు. ఎందుకంటే మనం లూజ్ అయినా పెద్దగా ఎక్కువ కాదు కాబట్టి మన అకౌంట్‌లో సో, అంత తీసుకోవచ్చు. లేదు అంటే ఇలాంటివి అవాయిడ్ చేయండి. జస్ట్ అబ్జర్వ్ చేయండి. అవాయిడ్ చేసి అంటే లైవ్‌లో తీసుకోకుండా అబ్జర్వ్ చేయండి. సో, మీరు ఎలా అబ్జర్వ్ చేసేంత అంటే చేసే కొద్దీ మీరిక్కడ రిస్క్ ఎలా తీసుకోవచ్చంటే ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తారా? సో, ఇక్కడ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే మీరు స్టాప్ లాస్ ఈ ప్రీవియస్ క్యాండిల్ లో అంత వరకు పెట్టనవసరం లేదు. జస్ట్ ఈ సపోర్ట్ ఉందా? ఈ సపోర్ట్ కింద ఈ ఫ్లిప్‌లో పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు ఈ ఫ్లిప్‌లో పెట్టుకుంటే మీకు మోర్ థాన్ 1:2 రిస్క్ రివార్డ్ రేషియో ఉంది. చూసారా? సో, ఈ ఫ్లిప్‌లో పెట్టుకుంటే. సో, ఇది ఎలా వస్తుందంటే డైరెక్ట్ మీరు ప్రతి ట్రేడ్ ఇలా ఫ్లిప్‌లో పెట్టేస్తే ఈజీగా ఇలా ఫ్లిప్పులు అయ్యి మళ్ళీ వచ్చి మీ స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత అది మీ వైపు వెళ్తుంది. సో, ఇది ఎక్స్‌పీరియన్స్‌తో వస్తుంది. మీరు అలా చూసి ట్రాక్ చేసి బ్యాక్ టెస్టింగ్ చేస్తుంటే మీకు తెలుస్తుంది. సో, ఎప్పుడు ఇలాంటి పెద్ద ఎక్కువ స్టాప్ లాస్‌లున్న ఫ్లిప్‌లో పెట్టాలి. లేదంటే 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. సో, 15 మినిట్స్ క్యాండిల్ అంటే ఇక్కడ బై చేస్తారు. 15 మినిట్స్ క్యాండిల్ ఉంటుంది కదా! ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్ ఇలా క్లోజ్ అవుతుంది కదా! ఒక 15 మినిట్స్ క్యాండిల్. సో, ఆ 15 మినిట్స్ లోలో పెట్టుకుంటారు. సో, అంటే ఇక్కడ 30 మినిట్స్‌లో వస్తే ఇంత పెద్దదుంది. 15 మినిట్స్ క్యాండిల్ లోలో పెట్టుకుంటారు. సో, ఇలా. సో, ఇవి మీకు అలా ఎక్స్‌పీరియన్స్ అబ్జర్వ్ చేసే కొద్దీ ఎక్స్‌పీరియన్స్ ద్వారా వస్తుంది. రైట్ ఇక్కడ అర్థమైంది కదా! ఓకే. మళ్ళీ ఒక్కసారి ఒక రఫ్‌గా మళ్ళీ ఒకసారి చెప్తాను. సో, ఎప్పుడంటే ఇంత పెద్ద స్టాప్ లాస్ ఉంటుందో ఎప్పుడంటే మనకి ఇంత పెద్ద స్టాప్ లాస్ ఉంటుందో జస్ట్ అబ్జర్వ్ చేయాలి. లేదంటే తక్కువ రిస్క్‌తో ఎగ్జిక్యూట్ చేయాలి. సో, అంటే మీరు అలా అబ్జర్వ్ చేసే కొద్దీ మీకు ఎక్స్‌పీరియన్స్ వస్తది కదా! అప్పుడు మీ స్టాప్ లాస్ వచ్చి ఇలా అంటే ఈ సపోర్ట్ ఉంది చూసారా? ఈ సపోర్ట్ కిందన పెట్టుకుంటారు. లేదంటే 15 మినిట్స్‌లో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను. మన స్టాప్ లాస్ ఎప్పుడైతే పెద్దగా ఉంటుందో సో, అప్పుడు మనం లోయర్ టైమ్ ఫ్రేమ్స్‌కి వెళ్లి స్టాప్ లాస్ పెట్టుకోవచ్చని. సో, 15 మినిట్స్‌కి వెళ్లి 1 మినిట్. షిట్ మ్యాన్. ఓకే. 15 మినిట్స్‌కి వెళ్లి మనం పెట్టుకుంటాం. స్టాప్ లాస్ పెట్టుకుంటాం. రైట్? సో, ఇక్కడ మనం 50 మినిట్స్‌లో పెడితే మన రిస్క్ రివార్డ్ రేషియో చాలా ఎక్కువగా ఉంది. అండ్ మనకి ఇక్కడ ట్రేడ్ విన్ అయ్యే పాసిబిలిటీ కూడా చాలా ఎక్కువ. అంటే రిస్క్ రివార్డ్ రేషియో ఎక్కువ కదా! మోర్ థాన్ 1:2 వచ్చినప్పుడు మనకి ఈజీగా ఇక్కడ రేంజ్ కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మనం ఈజీగా విన్ అవుతాం ట్రేడ్. ఓకే. అండ్ క్యాండిల్ చూస్తే ప్రీవియస్ క్యాండిల్స్‌లో కూడా మంచి మొమెంటమ్ ఉంది. సో, ఇక్కడ క్యాండిల్స్ చూసారా ఎంత స్ట్రాంగ్‌గా క్లోజ్ అయ్యాయో. అండ్ ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీదన కూడా క్లోజ్ అయ్యాయి. సో, అన్ని కన్ఫర్మేషన్స్ మన వైపు ఉన్నాయి. సో, కాబట్టి మనం ట్రేడ్ తీసుకోవచ్చు. సో, ఇక్కడ కన్ఫర్మేషన్స్ వచ్చి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. పక్కన క్లీన్ రేంజ్ ఉండాలి. ఉన్నదా? ఉన్నది. నెక్స్ట్ వచ్చి వాల్యూమ్ టైమ్ ఉండాలి. వాల్యూమ్ టైమ్ అయ్యి ఉండాలి. సో, ఇది వాల్యూమ్ టైమ్ అంటే ఇది లండన్ ఓపెన్. సో, నేను చార్ట్స్ తీసుకున్నప్పుడే వాల్యూమ్ టైమ్‌లో తీసుకున్నాను. ఓకే. అండ్ క్యాండిల్ మీదన క్లోజ్ అయిందా అంటే సో, ప్రీవియస్ క్యాండిల్ మీదన క్లోజ్ అయింది. సో, ఇది ఇంపల్స్ ఎంట్రీ కూడా అంటే ఇది జస్ట్ ఇంపల్స్ ఎంట్రీ బట్ మీదన క్లోజ్ అయింది. అంటే ఏ ప్లస్ సెటప్.
మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ ప్లస్ సెటప్ ఇది, ఇంపల్స్ ఎంట్రీ కాదు. ఇంపల్స్ ఎంట్రీ అంటే కిందన క్లోజ్ అయినప్పుడు అంటే ఎటువంటి క్లోజు లేదు లేకుండా మనం ఇంపల్సివ్గా తీసుకుంటే అది ఇంపల్స్ ఎంట్రీ. సో అదే రెసిస్టెన్స్ మీద క్లోజ్ అయ్యాక ఇలా తీసుకుంటే అది ఏ ప్లస్ సెటప్. సో ముందు స్లైడ్లో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, రైట్. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, 1 minute, నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇక్కడ నుంచి మనం మోస్ట్ రీసెంట్ కదా, సో ఇక్కడ నుంచి చూద్దాం. సో ఇక్కడ నుంచి ఎందుకు చూస్తున్నాం, ఇది తీసుకోవచ్చు కదా అంటే ఇది కూడా తీసుకోవచ్చండి. సో ఇది తీసుకోవచ్చు. సో బట్ ఇదేంటంటే మనం ఇలా ఈ విండోలో ఫోకస్ చేద్దామని నేను ఇక్కడ నుంచి తీసుకున్నాను. బట్ ఇక్కడ నుంచి తీసుకున్న మీరు ఇవి ఇక్కడ నుంచి తీసుకుని కూడా మీరు చేయొచ్చు, అనాలిసిస్ చేయొచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి రెసిస్టెన్స్ ఫామ్ చేసింది. ఓకే, మీ గురించి ఇక్కడ నుంచి తీసుకుంటాను, రైట్. ఇక్కడ ఏం చేసింది, మనకి సపోర్ట్ ఫామ్ చేసింది కదా. సో మార్కెట్ వచ్చి ఇక్కడే ఉందనుకోవచ్చు. సో ఈ క్యాండిల్ వచ్చి కింద క్లోజ్ అయింది. సో తర్వాత క్యాండిల్ ఎప్పుడంటే టాప్ ఎక్కేసి 1 minute, ఇక్కడ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. సో ఈ క్యాండిల్ ఎలా క్లోజ్ అయింది ఇక్కడ చూడండి, క్యాండిల్ ఎలా క్లోజ్ అయింది, బాటమ్ విక్ లేదు కదా. సో బాటమ్ విక్ లేకపోతే నేను ఒక విషయం చెప్పాను మీకు, బాగా గుర్తు పెట్టుకున్నారో లేదో తెలీదు, బట్ 50-50 ఛాన్స్ అంటే తర్వాత క్యాండిల్ ఫాలో అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ కదా. బాటమ్ విక్ లేకపోతే రేంజ్ ఉండదు. సో రేంజ్ లేకపోతే తర్వాత క్యాండిల్ ఫాలో అయ్యే పాసిబిలిటీ చాలా తక్కువ. సో ఎప్పుడంటే ఇలా బాటమ్ విక్ లేనప్పుడు, నేను మళ్ళీ చెప్తున్నాను ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇలా క్యాండిల్ క్లోజ్ అయ్యి బుల్లిష్ క్యాండిల్కి, సో బేరిష్ క్యాండిల్ మీద ఓపెన్ అవుతుంది కదా. సో ఎప్పుడంటే ఇలా బాటమ్ విక్ ఉండదో, సో తర్వాత క్యాండిల్ ఇలా అంటే బుల్లిష్గా ఇలా వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ, చాలా అంటే చాలా ఎక్కువ, రైట్. సో అందుకు మనం ఎప్పుడు ఇలా బాటమ్ విక్ లేనప్పుడు క్యాండిల్స్ ఇలా మనం ట్రేడ్ తీసుకున్నప్పుడు ఇలా బాటమ్ విక్ లేకుండా మనం ప్రాఫిట్లో ఉంటున్నప్పుడు క్లోజ్ చేసినప్పుడు మనం రిస్క్ మేనేజ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ సమ్ పొజిషన్ అన్న ప్రాఫిట్లో ఉన్న సమ్ పొజిషన్ కట్ చేయాలి, లేదంటే మనం అప్పుడు స్టాప్ లాస్ ఉంటుంది కదా, ఆ స్టాప్ లాస్ వచ్చి అంటే ఎక్కడెక్కడో స్టాప్ లాస్ పెడితే అది బ్రేక్ ఏమైనా తీసుకొచ్చి తర్వాత ట్రేడ్ రన్ చేయాలి. ఒకవేళ బ్రేక్ అన్నట్టు అవుతుంది, అక్కడ మనకి ఎటువంటి లాస్ ఉండదు. లేదంటే ఒకవేళ ఇది మన వైపు మూవ్ అయితే మనకి అక్కడ ప్రాఫిట్ అవుతుంది. సో ఇది అంటే ఇది బాటమ్ విక్ లేనివి ఇంకా అంటే మన వైపు ఎలా మూవ్ అవ్వచ్చు, ఎలా మూవ్ అవ్వచ్చు అంటే మీరు అబ్జర్వ్ చేస్తే తర్వాత క్యాండిల్ టాప్ విక్ వేసి ఇలా టాప్ విక్ వేసి ప్రీవియస్ క్యాండిల్ ఇలా ఇలా బ్రేక్ చేస్తే మన వైపు వెళ్ళి పాసిబిలిటీ చాలా ఎక్కువ. సో ఈ బాటమ్ విక్ లేదు, మన వైపు వెళ్ళి పాసిబిలిటీ చాలా తక్కువ. బట్ ఎప్పుడంటే ఈ కరెంట్ క్యాండిల్ టాప్ విక్ వేస్తుందో లిక్విడిటీ గ్రాప్ చేసుకున్నట్టే. సో అలాంటప్పుడు మన వైపు మూవ్ అవుతుంది. సో ఇక్కడ మీరు బాటమ్ విక్ లేనప్పుడు తర్వాత క్యాండిల్ చూడండి. సో టాప్ విక్ వేసి తర్వాత మన వైపు కానీ ఫ్లిప్ అయింది అనుకోండి, సో అప్పుడు మనకి ట్రేడ్ హోల్డ్ చేయొచ్చు. బట్ ఇలా టాప్ విక్ వేసుకుంటూ వెళ్ళిపోతే మాత్రం మనం ఇంకా అక్కడ ఐదర్ మీరు బ్రేక్ ఏమి తీసుకోవాలి, ఒకవేళ ట్రేడ్లో ఉంటే బ్రేక్ ఏమి తీసుకొని స్టాప్ లాస్ ఇవ్వకుండా బ్రేక్ ఏమి తీసుకోవాలి, లేదంటే ఒకవేళ మీరు మేనేజ్ చేసుకోవడం ట్రేడ్. సో అది సో బట్ ఇది ఇది మనం గుర్తుపెట్టుకోండి. సో క్యాండిల్ బాటమిక్ లేకపోతే 50-50 ఛాన్స్. సో అది మాత్రం చాలా ఇంపార్టెంట్. సో మనకు కావాల్సింది ఏంటంటే క్యాండిల్ బాటమిక్ కంపల్సరీ ఉండాలి, అది బేరిష్ అన్నా బులిష్ అన్నా సరే. ఓకే, ఇక్కడ టాపిక్లోకి వెళ్తే ఇక్కడ చూస్తే క్యాండిల్ బాటమిక్ లేకుండా క్లోజ్ అయింది. సో ఇవన్నీ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, మళ్ళీ ఒకసారి టచ్ చేస్తున్నాను. సో మీకు ఇంకా క్లారిటీగా ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి. సో ఇవి మీరు కోర్సుని ఫస్ట్ నుంచి ఫాలో అవుతూ వస్తుంటే ఇవన్నీ మీకు తెలుసు, రైట్. ఇక్కడ తర్వాత క్యాండిల్ వచ్చి టాపిక్ వేసింది కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా టాపిక్, కర్సర్ కనిపిస్తుందా, టాపిక్ వేసి ఇక్కడ మనం సెల్ చేస్తాం, మన స్టాప్ లాస్ వచ్చి ఇక్కడ దాకా పెడతాం. మనకి ఇది మోర్ దెన్ 1:1 ఇచ్చింది, ఇక్కడ సమ్ 90% కట్ చేసిన అంటే బుక్ చేసుకున్నా మనకు మిగతా రన్నర్స్ బ్రేక్ ఇవ్వని కొడతాయి. సో ఇక్కడ ఒక ట్రేడ్ బాగానే అయింది. సో ఈ ట్రేడ్ విన్ అయినట్టే. సో తర్వాత ఏమైంది, తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక మంచి ఇంపల్స్ ఎంట్రీ ఫామ్ అయింది. ఇక్కడ ఏమైంది, తర్వాత క్యాండిల్ వచ్చి రీటెస్ట్ ఇచ్చింది, అంటే ఈ రెసిస్టెన్స్ మీద క్లోజ్ అవ్వలేదు, ఈ రీటెస్ట్ ఇచ్చింది. సో ఎప్పుడంటే మనం ఈ రెసిస్టెన్స్ మీద క్యాండిల్ క్లోజ్ అవుతుందో మనం బైస్కి చూస్తాం కదా, ఎందుకంటే క్లీన్ రేంజ్ ఉంది అండ్ రెసిస్టెన్స్ మీద క్లోజ్ అయింది. బట్ ఇది క్లోజ్ అవ్వలేదు కదా, అండ్ అంటే ఇంకా మనకు బేరిష్ మొమెంటం ఉన్నది. ఓకే, సో తర్వాత క్యాండిల్ బుల్లిష్గా క్లోజ్ అయింది. ఎప్పుడంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడంటే ఇక్కడ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయిందో మనకి ఏం ఫామ్ అయింది, ఇక్కడ ఏం ఫామ్ అయింది, రైట్, సపోర్ట్ ఫామ్ అయింది. సో ఇలా షట్ మ్యాన్ కమాన్, ఇలా సపోర్ట్ ఫామ్ అయింది. సపోర్ట్ ఫామ్ అయినప్పుడు ఎప్పుడంటే తర్వాత క్యాండిల్ వచ్చి ఈలో ఎక్స్క్యూజ్ మీ ఈ లోని బ్రేక్ చేస్తుందో మనం ఇక్కడ ఇంపల్స్ ఎంట్రీ తీసుకుంటాం, సెల్ చేస్తాం. స్టాప్ లాస్ వచ్చి కరెంట్ క్యాండిల్ హై, మన తర్వాత టార్గెట్ వచ్చి విక్ ఫిల్ రైట్. సో ఇది మన ట్రేడ్. ఎందుకు ఇక్కడ అంటే ఇక్కడ ఇంపల్స్ ఎంట్రీ తీసుకోవడానికి కారణం ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కన క్లీన్ రేంజ్ ఉంది.
సో, ఈ విక్ మొత్తం క్లీన్ రేంజ్. సో, ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను. సో, రేంజ్ అంటే మనకి ఇలా క్యాండిల్సే కాదు. సో, ఒకే విక్ ఇలా పెద్దగున్నా అది మనకి క్లీన్ రేంజ్ కిందే. సో, ఆ విక్ ఎక్కడి వరకు ఉందో సో, అక్కడి వరకు మనం పెట్టుకుంటాం. సో, ఆ విక్ మాత్రం అట్‌లీస్ట్ 25-30 పిప్స్ ఉండాలి. సో, అది చూసుకోండి. సో, ఇది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చెప్పాను. అంటే మనకి ఇలా క్యాండిల్ ఉంటేనే మనకి క్లీన్ రేంజ్ అనుకుంటారేమో. సో, ఇలా క్యాండిల్ ఉంటేనే క్లీన్ రేంజ్ అనుకోనవసరం లేదు. సో, విక్ ఉన్నా సరే మనకది క్లీన్ రేంజే. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే విక్ ఉంది. సో, ఈ విక్ మొత్తం ఫిల్ చేస్తుందని మనం యాంటిసిపేట్ చేసాం. సో, ఇక్కడ ట్రేడ్ తీసుకొని విక్ ఫిల్ చేస్తుందని యాంటిసిపేట్ చేసాం. విక్ ఫిల్ చేసింది. చూసారు ఇది 2 ట్రేడ్‌లు. సో, అట్ ఏ టైమ్ మనం 2 ట్రేడ్‌లు విన్ అయ్యాం. ఇక్కడ మనం బ్రేక్‌ఔట్ ఎంట్రీ విన్ అయ్యాం. అండ్ ఇక్కడ ఇంపల్స్ ఎంట్రీ విన్ అయ్యాం. సో, అది. ఇక్కడ చూసారా? సో, ఇది. ఇక్కడ ఈ ట్రేడ్ అర్థమైంది కదా! ఎందుకు తీసుకున్నాం? బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ అయింది. సో, తర్వాత క్యాండిల్ ఎప్పుడంటే లోని బ్రేక్ చేసిందో అప్పుడు తీసుకున్నాం. కారణాలేంటి? పక్కన క్లీన్ రేంజ్ ఉంది అండ్ వాల్యూమ్ టైమ్. రైట్? ఇక్కడ తీసుకున్నాం. అండ్ ఇక్కడ స్టాప్ లాస్ పెట్టాం. ఒకవేళ ఇక్కడ ఒకవేళ ఇది మన వైపు వర్క్ అవ్వకుండా మనకు స్టాప్ లాస్ హిట్ అయితే మన రిస్క్ ఎలా మేనేజ్ చేయొచ్చు. ఇక్కడ తీసుకున్నాం సెల్. సో, ఎప్పుడంటే ఇది బుల్లిష్‌గా కన్వర్ట్ అవుతుందో అంటే ఈ క్యాండిల్ బుల్లిష్‌గా కన్వర్ట్ అవుతుందో ఇక్కడ మనం ఒక 50-60% తీసేస్తాం. తర్వాత స్టాప్ లాస్ హిట్ అవుతుంది. అంటే ఇక్కడ ఓవరాల్ రిస్క్ మనకు 1% ఉంటే మనం 0.7 ఆర్ 0.6% లాస్ అవుతాం. ఇక్కడ చూసారా రిస్క్ ఎంత చక్కగా మేనేజ్ చేసాం. సో, రిస్క్ మేనేజ్‌మెంట్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో, అందులో మీకు అలా మేనేజ్ చేస్తుంటే మీకు ఫ్యూచర్‌లో మీరు ఎంత పెద్ద లాట్స్ తీసుకున్నా సరే, మీరు రిస్క్ ఇనిషియల్‌గా ఎంత రిస్క్ తీసుకున్నారో అంత రిస్క్ మీకు రాదు. ఎందుకంటే మీ మీద ఆల్రెడీ ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో, మీరు ఎక్కువ అంటే రిస్క్ మేనేజ్‌మెంట్‌లో మీరు అంటే ప్రాక్టీస్ ఎక్కువ సిమ్యులేషన్స్‌లో, లైవ్ మార్కెట్స్‌లో చేసుంటారు కాబట్టి మీకు లాసెస్ అంటే ఎక్కువ రిస్క్ తీసుకోవడానికి కూడా మీరు పెద్దగా వెనకాడరు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ అందరూ 2% రిస్క్ తీసుకుంటున్నారు. మీరు 4% రిస్క్ తీసుకొని కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే మీకు ఆల్రెడీ మీరు లూజ్ అవుతే మీరు తెలుసు 4% లూజ్ అవ్వరు. అట్‌లీస్ట్ 2% లూజ్ అవుతారు. లేదా 3% లూజ్ అవుతారు. ఎందుకంటే మీరు రిస్క్ మేనేజ్ చేయగలరని మీకు తెలుసు కాబట్టి. సో, అది మన స్ట్రాటజీలో బ్యూటీ. సో, రిస్క్ అలా మేనేజ్ చేయడం మాత్రం మనకొస్తే మాత్రం మన రిస్క్ అనేది అక్కడ ప్రాబ్లమే లేదు. సో, మనం కొద్దిగా ఎక్కువ రిస్క్ కూడా తీసుకొని వెళ్ళొచ్చు లైవ్ అకౌంట్స్‌లో. హ్మ్. ఓకే. అండ్ ఇక్కడ చూస్తే మనకి టార్గెట్ హిట్ అయింది. టార్గెట్ హిట్ అయిన తర్వాత అక్కడ మనకి రెసిస్టెన్స్‌లు మార్చి పరిస్థితొచ్చింది. మనం తర్వాత నెక్స్ట్ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకురావాలి. ఎందుకంటే మనకు మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్ వచ్చి ఇక్కడ అండ్ ఎప్పుడంటే ఈ క్యాండిల్ ఇలా క్లోజ్ అయ్యి తర్వాత బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ అయిందో మనం ఇక్కడ సపోర్ట్ తీసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఈ లోన్ బ్రేక్ చేసుంటే మనం సెల్ చేసేవాళ్ళం. ఎందుకంటే ఇక్కడ పక్కన రేంజ్ ఉంది కదా! బట్ బ్రేక్ చేయలేదు. ఓకే. బట్ ఈ లోన్ బ్రేక్ చేయలేదు. తర్వాత ఇలా రేంజ్‌లో క్లోజ్ అయింది. నెక్స్ట్ వన్ ఇలా ఇదొక సపోర్ట్ అండ్ ఇలా రేంజ్‌లో క్లోజ్ అయింది. ఇంక ఏం ఆపర్చునిటీస్ ఇవ్వలేదు. అర్థమైంది కదా! నైస్. ఓకే. సో, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఓకే. సో, అక్కడితో ఓహ్! 1 మినిట్. సో, ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. సో, ఇంపల్స్ ఎంట్రీస్ 2.0 కంప్లీట్ అయింది. సో, తర్వాత వీడియోలో ఇంపల్స్ ఎంట్రీస్ 3.0 అది ఈ వీడియో కంటిన్యూషన్. సో, వీడియోస్ లెంతీగానే ఉంటాయి. ఎందుకంటే ఇంపల్స్ ఎంట్రీస్ చాలా ఇంపార్టెంట్. అండ్ మనకి అంటే ఇనీషియల్‌గా నేర్చుకునేంత వరకు కొద్దిగా హార్డ్‌గానే ఉంటుంది. సో, ఒక్కసారి మనం ఇంపల్స్ ఎంట్రీస్‌లో మాస్టర్ అయ్యి, మనం రిస్క్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్ అవుతే అంటే అయిన తర్వాత ఇంపల్స్ ఎంట్రీస్ ఇచ్చే రిటర్న్స్ అమేజింగ్ రిటర్న్స్ అండ్ రిస్క్ రివార్డ్ రేషియోస్ ఎక్కువగా ఉంటాయి. సో, అన్నీ చాలా బావుంటాయి. బట్ మాస్టర్ అవ్వడం ఇంపల్స్ ఎంట్రీలో కొద్దిగా కష్టం. ఎందుకంటే అంటే బ్రేక్‌ఔట్, ఏ ప్లస్ సెటప్స్ అంటే ఫేక్ ఔట్ ఎంట్రీస్ అంత ఈజీ అంటే అవన్నీ చేసినంత ఈజీగా ఉండవు ఇంపల్స్ ఎంట్రీస్. మీరు కొద్దిగా హార్డ్ వర్క్ చేయాలి. చాలా ఫెయిల్ అవుతాయి ఇనీషియల్ స్టేజ్‌లో. సో, అందుకే రిస్క్ తక్కువ చేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ అకౌంట్స్ ఆర్ ఫండెడ్ అకౌంట్స్‌లో ఎగ్జిక్యూట్ చేయకండి ఇంపల్స్ ఎంట్రీస్. సో, మనకి ఆల్రెడీ మిగిలిన మంచి ఎంట్రీస్ చెప్పాం కదా! సో, అవి ఫాలో అవ్వండి. బట్ ఇవి అబ్జర్వ్ చేయండి. కొన్నాళ్ళు అబ్జర్వ్ చేసిన తర్వాత ఫ్యూచర్‌లో అంటే సిమ్యులేషన్స్‌లోని గట్టా మనం ఇంపల్స్ ఎంట్రీస్ ప్రాక్టీస్ చేస్తాం కదా! అప్పుడు లైవ్ మార్కెట్‌లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే. సో, ఈ వీడియో మీకు నచ్చితే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నాయి ఈ వీడియోలో కానీ, ప్రీవియస్ వీడియోస్‌లో కానీ సో, కింద డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. సో, జాయిన్ అవ్వండి. అక్కడ మీ ప్రతి క్వెషన్‌కి నేను ఆన్సర్ చేస్తాను. ఓకే. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్.